ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రః ఆశ్రితపారిజాతః సమస్తకల్యాణగుణాభిరామः సీతాముఖాంభోరుహచంచరీకో నిరంతరం మంగళమాతనోతు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. దిశन्तు మే దేవ సదా త్వదీయాః దయాతరంగానో చరాః కటాక్షాః. శ్రోత్రేషు పుంసామృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం వందే దాసహనుమంతం నిత్యసంతోషవిగ్రహం వాయుసూనుం సదా శాంతం దివ్యకూచవరాలయం. కాశ్యపాన్వయసంజాతం రంగాచార్యగురోస్సుతం వానాద్రియోగిసచ్చిష్యం శేషాచార్యమహం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం అనగా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ విళంబి నామ సంవత్సరం మన తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారతం, యావత్ ప్రపంచం, రాష్ట్రం అందరూ కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో చక్కని మానసిక ప్రశాంతతతో ఎలాంటి హింసావాదము లేకుండా ప్రపంచమంతా కూడా చక్కని శాంతి సౌభ్రాతృత్వాలతో ఉండాలని మనందరికీ కూడా మానవాళికి అందరికీ కూడా చక్కని సదాలోచనలు, సత్సాంగత్యము, స్వధర్మానుష్ఠానము ఇవన్నీ కూడా పరమాత్మ ప్రసాదించాలి. మనకి ఇవన్నీ కూడా అలవడాలి. దీనితో పాటుగా ప్రకృతి పర్యావరణం అంతా కూడా సమతుల్యంగా ఉండాలి. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా జీవించే అధికారం ఉన్నది. మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా, ప్రతి ప్రాణికోటి అంతా కూడా సుఖంగా క్షేమంగా ఉండాలని వీలైనంత వరకు సాటి మనిషికి, సాటి ప్రాణికి సహాయం చేయటం మానవుడి యొక్క ధర్మం. అలాగే మనతో పాటు మన సమాజం అంతా కూడా సుఖంగా క్షేమంగా ఉన్నప్పుడే మనము అందులో ఉన్నాం కనుక మనము హాయిగా ఉంటాం. కనుక అలాంటి ఫలితాన్ని ఆ పరమాత్మ మనందరికీ ప్రసాదించాలి. ఈ విళంబి నామ సంవత్సరం చక్కగా సుఖశాంతులతో చక్కని సస్యశ్యామలమైనటువంటి పంటలు పండుతూ, వర్షాలు చక్కగా కురుస్తూ, ప్రతి గొంతుకి ప్రతి మొక్కకి నీరు అందాలి. ఈ విధమైనటువంటి సమతుల్యత ప్రకృతిలో కూడా ఉండాలని ఆ శక్తిని పరమాత్మ మనందరికీ ప్రసాదించాలి. ముందుగా శ్రీహప్రతిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక శ్రీ హేవళంబి నామ సంవత్సరం కాస్త వెళ్ళిపోయింది. కాలం ఎవరి కోసం ఆగదు. తన ధర్మాన్ని ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ తాను కాస్త వెళ్ళిపోతోంది. ఇక శ్రీ విళంబి నామ సంవత్సరానికి మనం స్వాగతం చెబుదాం. విళంబి నామ సంవత్సరం కాస్త రానే వచ్చింది. గత సంవత్సరంలో కొందరికి సమాజంలో కానీ వ్యక్తిగతంగా కానీ కొన్ని అనుభవాలు, అది ఆనందం కావచ్చు, కొందరికి దానికి వ్యతిరేకంగా కూడా కావచ్చు.
ఏది ఏమైనా అలాంటివన్నీ కూడా అన్నీ మనమే అనుభవిస్తాం కనుక కొందరికి ఒక రకమైనటువంటి ఫలితాలను ఇస్తూ, కొందరికి ఆనందాన్ని కూడా ఇస్తూ, చక్కని సక్సెస్ని కూడా ఇస్తూ వెళ్ళిపోయింది. ఇక అంతకన్నా చక్కని ఆనందాన్ని, ఉత్సాహాన్ని, కార్యసాధనని, మానసిక ప్రశాంతతని, సమసమాజాన్ని ఈ విళంబినామ సంవత్సరం మనందరికీ ప్రసాదించాలి. కాలపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుని మనం ప్రార్థన చేసుకుందాం. ఇక ఈ విళంబినామ సంవత్సరంలో మేషాది 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అని తెలుసుకోవాలని మనందరికీ కూడా ఉత్సాహం, ఎదురుచూపులు కూడా ఉన్నాయి కనుక ఆ సమయం కాస్త రాని వచ్చింది కనుక నా స్థాయి మేరకు, నా ప్రజ్ఞ వరకు ఈ మేషాది 12 రాశుల వారికి ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. మహర్షులు అందించినటువంటి శాస్త్రాన్ని యథావిధిగా ప్రతి సామాన్యుడికి కూడా అందాలనేటువంటి సదుద్దేశమే మా ఈ రాశి ఫలాలు కనుక సాధ్యమైనంత వరకు జ్యోతిష్శాస్త్రం చెప్పేదే అది. ప్రతి మానవుడికి, ప్రతి మనిషికి, సాటి మనిషికి వీలైనంత వరకు మనం సేవ చేయటం, ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించుకోవడం, మన మనస్సు, మన యొక్క ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంచుకోవడం, తద్వారా ఎదుటివారికి కూడా అలాంటి ప్రభావాన్ని మన ద్వారా తెలపటం, ఇదే జ్యోతిష్శాస్త్రం తెలిపేది. దానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కొన్ని పరిహారాలు కాస్త మనకుండేటువంటి సమయంలో ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు ఆ పరిహారాల కోసం వెచ్చిస్తే సరిపోతుంది. మనస్సు ఉత్సాహంగా ఉంటుంది, ఆలోచనలన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు కూడా వస్తాయి తద్వారా. కనుక అలాంటి ప్రయత్నమే మా ఈ రాశి ఫలాలు తెలుగు ద్వారా మీకు అందిస్తూ ఉన్నాం. మరొక్కసారి నా స్థాయి మేరకు మాత్రమే ఈ రాశి ఫలాలను తెలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇవి సహజంగా ఉండేటువంటి గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు మాత్రమే. వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఇంకా నిర్దిష్టమైనటువంటి ఫలితాలు తెలుసుకోవచ్చు కనుక ఇవి సూచనప్రాయంగా ఉండే అవకాశం ఉంది కనుక ఈ రాశి ఫలాల వల్ల అత్యుత్సాహము, అతి నిరాశ కూడా ఉండకూడదు. కేవలం ఒక మార్గ నిర్దేశం కోసం చేసేటువంటి ప్రయత్నం మాత్రమే కనుక ఈ విళంబినామ సంవత్సరం యొక్క రాశి ఫలాల్ని మనం తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, ఈ 9 పాదాలు కలిసి మేషరాశిలో ఉంటాయి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అక్టోబర్ 10 వరకు బృహస్పతి 7వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత అష్టమంలోకి వస్తాడు. అలాగే శని సంవత్సరాంతం కూడా 9వ స్థానంలో ఉండటం, ఇక రాహు 4వ స్థానంలో, కేతువు 10వ స్థానంలో, ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఈ సంవత్సరం ఉంది. ఇక ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూడగా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా మనస్సు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. తాము చేయాల్సినటువంటి కార్యాలన్నిట్లలో కూడా ఒక విధమైనటువంటి పట్టుదల ఏర్పడుతుంది. భవిష్యత్తుకు కావలసినటువంటి అన్ని విధాలైనటువంటి సదాలోచనలు, నిర్దిష్టాత్మకమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు మీలో వస్తాయి. ఆ తర్వాత తమను ఎందరు విమర్శిస్తున్నా కానీ తామేమిటో తాను నిరూపించుకోవాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు కూడా మీలో ఏర్పడవచ్చు. మీరేమిటో వెంటనే నిరూపించకుండా, సరే సమయం వచ్చే వరకు మనం వేచి చూద్దాం, తామేంటో అప్పుడు తెలుస్తుంది కదా, విమర్శించేవారు విమర్శించగానే వెంటనే మనం కూడా దానికి స్పందించకూడదు, కాలమే సరి అయినటువంటి సమాధానం చెబుతుంది అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలతో మీరు ఉంటారు. ఈ సంవత్సరం ఓపిక పెరుగుతుంది. అంతేకాకుండా ప్రధానంగా నూతన ఉద్యోగాల కోసమై ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితులు, ఫలానా పనికి మీరే చేయగలరు అనేటువంటి ఒక రకమైనటువంటి గౌరవము, ఆ స్థాయి మీకు ఏర్పడవచ్చు. అంతేకాకుండా
ఉద్యోగంలో ఉన్నతి కూడా ఏర్పడవచ్చు. ప్రభుత్వం ద్వారా కానీ లేదా తమ యాజమాన్యం ద్వారా కానీ ఉద్యోగస్తులు ప్రధానంగా రావాల్సిన లబ్ధి కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక అవివాహితులకు ప్రధానంగా వివాహ సూచనలు, వివాహ నిశ్చయం కావటం కానీ, వివాహం కూడా కావటం కానీ, ఇలాంటివన్నీ కూడా శుభకార్యాచరణ అంతా కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. ఇక రావాల్సినటువంటి ధనం కాస్త మిశ్రమ ఫలితంతో అయినా కానీ రావలసినటువంటి ఫలితం చక్కగా మీ చేతికి కాస్త ఆలస్యం కావచ్చు పనులు కాస్త, కానీ ఆ ఫలితం కాస్త మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. గృహంలో శుభకార్యాచరణ చేసేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. ఆ శుభకార్యాచరణ కోసం మీ పేరు ప్రతిష్టలు చక్కగా ద్విగుణీకృతం కావడానికి చేసే ప్రయత్నాల్లో కూడా చక్కని సార్థకత మీద లభిస్తుంది. స్నేహాల వల్ల మీకు చక్కని మేలు కలుగుతుంది. అయ్యో నన్ను అర్థం చేసుకోవటం లేదే అనేటువంటి భావన కూడా మీలో ఏర్పడవచ్చు. స్నేహాల ద్వారా మీకు లాభం కలుగుతుంది. మీరు అందించేటువంటి స్నేహహస్తం వల్ల మీ స్నేహితులకు చక్కని అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తండ్రి గారి ఆరోగ్యంలో మాత్రం ఏ విధమైనటువంటి అనవసరమైనటువంటి అశ్రద్ధ మాత్రం కుదరదు సుమా. ఆ తర్వాత నూతన గృహ నిర్మాణం కానీ, స్థిర చరాస్తులు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నంలో కూడా ఒక అడుగు ముందుకు వేస్తారు. పూర్తి సంరక్షణాత్మకమైనటువంటి ధోరణితో వెళ్ళాలనేటువంటి భావాలు కూడా మీలో ఏర్పడతాయి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి పరిస్థితులే మీ చుట్టూ ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. అయితే అనవసరమైనటువంటి తొందరపాటు మాత్రం పనికిరాదు సుమా. తొందరపడి మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా, అది ప్రధానంగా అక్టోబర్ తర్వాత వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక తామకు తెలియకుండానే ఎదుటివారి యొక్క మనస్సును మాత్రం గాయపరచకూడదు. ఇక అక్టోబర్ తర్వాత ప్రధానంగా వాహనాలు నడిపే సమయంలో కానీ, ప్రధానంగా ప్రభుత్వానికి కానీ ఇతరత్రా కొన్ని ట్యాక్సెస్ చెల్లించేటువంటి విషయాలలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపే సమయంలో కానీ, అలాగే ఆరోగ్య విషయంలో కూడా అజాగ్రత్త మాత్రం పనికిరాదు. ఆ తర్వాత తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావచ్చును. ధనం ఇవ్వటంలో, తీసుకోవటంలో కానీ, వివాదాస్పదమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయటంలో కానీ సరి అయినటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళాలి. తగు జాగ్రత్తలు అవసరం. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఆలోచనలు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా, సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. చక్కని విశేష ఫలితాలు పొందడానికి మీకు అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక అందులో మీరు మాత్రం అశ్రద్ధ పనికిరాదు, జాఢ్యం పనికిరాదు. ఇక అనవసరమైనటువంటి కొంతమంది స్నేహాల వల్ల కూడా సలహాలు తీసుకునే సమయంలో కూడా 1కి 2 సార్లు తమ శ్రేయోభిలాషుల యొక్క సలహాలు కూడా తీసుకోవడం మాత్రం ముఖ్యం. అన్నీ తమకే తెలుసు అనేటువంటి భావాలను మాత్రం కాస్త పక్కకు పెట్టండి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా దాదాపుగా మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. అక్టోబర్ తర్వాత మాత్రం ప్రతి విషయంలో కూడా కాస్త జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో ఇలాంటి అజాగ్రత్త పనికిరాదు. ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ఏమైనా ఉత్పన్నమైనట్లయితే తగు జాగ్రత్తలు అవసరం. నూతన వ్యాపారంభం కోసం కూడా ఏవేని అవకాశాలు లభించే అవకాశం ఉంది కనుక మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఇంకా చక్కని ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని కానీ, శనేశ్వర ధ్యానాన్ని కానీ చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. రాహుధ్యానాన్ని మానకండి. అంతేకాకుండా వేప చెట్టుకి ప్రతిరోజు కూడా ఆ వేప చెట్టును పెంచండి, పోషించండి, సంరక్షించండి, చక్కని నీరు పోయండి. చక్కని విశేష ఫలితాన్ని మీరు పొందండి. ఒక పేద విద్యార్థికి వీలైనంత వరకు సహాయం చేయండి. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు, ఇవి కలిసి 9 పాదాలు కలిసి వృషభ రాశిలో ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అక్టోబర్ 10 వరకు బృహస్పతి 6వ స్థానంలో, అలాగే ఈ వత్సరం అంతా ఆ తర్వాత అక్టోబర్ తర్వాత బృహస్పతి 7వ స్థానంలో ఉంటారు. ఇక శని
ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ స్థానంలో ఉంటాడు. రాహు 3వ స్థానంలో, కేతువు 9వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా కాస్త అక్టోబర్ వరకు దేహంలో ఉండేటువంటి అనేకమైనటువంటి మార్పులు, శారీరకమైనటువంటి కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి స్వల్పమైనటువంటి మార్పు మాత్రం ఉంటుంది. కాస్త అనుకూల ఫలితాలు మాత్రం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా ప్రభుత్వానికి చెల్లాల్సిన పన్నుల విషయంలో కానీ, లేదా ఇతరత్ర ఆస్తి వివాదాలలో కానీ, సామాజికంగా ఉండేటువంటి కొంతమంది ఎవరైతే సామాజిక వ్యతిరేకులు, సమాజానికి కాస్త భంగం కలిగించేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కనుక పరిచయం అయినట్లయితే అలాంటి వాళ్ళని కాస్త ముందుగానే ఆలోచించి దూరంగా ఉంచండి. అనగా సహవాస దోషాలు కాస్త కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సంవత్సరం ముఖ్యంగా శుభకార్యాచరణ కనపడుతోంది, వివాహ ప్రాప్తి కూడా కనపడుతూ ఉంది, తమకు ఇష్టులైనటువంటి వారిని కలిసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. స్వస్థల ప్రాప్తి కూడా కనపడుతోంది. అంతేకాకుండా ప్రధానంగా తామేమిటో నిరూపించుకోవాలి అనేటువంటి ఒక భావాలు ఏర్పడతాయి. ఆత్మీయతలు, అనుబంధాలు, ఇలాంటి విషయాలలో మీరు ముందుగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తమ ఆత్మీయులను కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగంలో స్వల్పమైనటువంటి కాస్త అంతరాయం ఏర్పడినా కానీ గతానికన్నా ఇప్పుడు మళ్ళీ మీకు లభించేటువంటి ఉద్యోగ విషయంలో చక్కని అభివృద్ధి, పరిపూర్ణమైనటువంటి మానసిక సంతృప్తి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మాత్రం పనికిరాదు సుమా. వాహనాలు నడిపేటువంటి సమయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరము. అంతేకాకుండా అనవసరమైనటువంటి వివాదాలకు కాస్త దూరంగా ఉండండి. అన్నీ తమకే తెలుసు అనేటువంటి భావాన్ని కాస్త పక్కకు పెట్టండి. దానికి తోడుగా వ్యాపారంలో కాస్త ముఖ్యంగా వస్త్ర వ్యాపారాలు కానీ, సుగంధ వ్యాపారాలు కానీ, లేదా ఇతరత్ర రత్నాది వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కాస్త ఒడిదొడుకులు ఏర్పడే అవకాశం ఉన్నా కానీ మీ సమర్థతతో, మీ చాకచక్యంతో, మీ వాక్చాతుర్యంతో మీరు సరి అయినటువంటి మార్గంలో నడిచే అవకాశమే ఉంది. అంతేకాకుండా ప్రధానంగా ఎదుటివారితో మాట్లాడేటువంటి సమయాలలో మాత్రం తగు జాగ్రత్త, నియంత్రణ మాత్రం అవసరమని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అశ్రద్ధ పనికిరాదు. ముఖ్యంగా విద్యార్థులకి అక్టోబర్ తర్వాత ఏదైతే ప్రధానమైనటువంటి పోటీ పరీక్షలకు మీరు వెళుతున్నారో చక్కని విజయాలు సాధించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానమైనటువంటి సమస్య ఈ వృషభ రాశిలో విద్యార్థులకు ప్రధానంగా జాఢ్యమే ప్రధాన శత్రువు. ఎదుటివారిని ఏదైనా అడగాలన్నా కానీ నామోషిగా మాత్రం భావించకండి. తర్వాత విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్వదేశానికి రావటం కానీ, స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలలో చక్కని అనుకూలత కనపడుతోంది. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి. గృహంలో శుభకార్యాచరణ కనపడుతోంది. వ్యాపారాలలో వ్యాపార భాగస్వాముల మధ్య ఏర్పడినటువంటి గత సంవత్సరంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోయేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త తగు జాగ్రత్తలు కానీ, లేదా సరి అయినటువంటి ఔషధ సేవనం కానీ, వైద్యుణ్ణి సంప్రదించడం కానీ అలాంటి స్థితి ఏర్పడే అవకాశం ఉన్నా కానీ పరిస్థితుల నుంచి, చికాకుల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశమే కనపడుతోంది. ప్రయాణాలలో మాత్రము సరి అయినటువంటి విధంగా మీరు విలువైనటువంటి వస్తువులను కానీ, డాక్యుమెంట్స్ని కానీ తగు విధంగా జాగ్రత్త పరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ప్రధానంగా ధనాన్ని అప్పులు ఇవ్వటం కానీ, తీసుకోవటం కానీ ఇలాంటి విషయాలలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవాలి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఆలోచనలు కాస్త పక్కకు పెట్టండి. దానితో పాటుగా ప్రభుత్వపరంగా మీకు రావలసినటువంటి లబ్ధి కూడా ఈ సంవత్సరం మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాస్త వాక్ పౌరుషం ఉండకుండా తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ప్రముఖులతో కలయిక ఏర్పడవచ్చు, ప్రముఖ వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడవచ్చు. కీర్తి, గౌరవం, ప్రతిష్ట ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. ఆత్మీయత, అనుబంధాలు కూడా పెంచుకునేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. మొత్తం మీద
అవివాహితకు వివాహ ప్రాప్తి కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఆరంభంలో కాస్త మిశ్రమ ఫలితం ఉన్నా కానీ దాదాపుగా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. విద్యార్థులు కాస్త కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బిల్వ వృక్షాన్ని పెంచండి, పోషించండి, దానికి నీరు పోయండి. విశేషంగా మీ బాధ్యతగా దాన్ని సంరక్షించండి. ఆ తర్వాత ఒక పేద అవివాహిత కన్యకు కానీ లేదా పురుషులకు కానీ అవివాహితులకి మీకు సాధ్యమైనంత వరకు కాస్త సహాయం చేయండి. దానికి తోడుగా బృహస్పతి శనేశ్వర ధ్యానాల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకండి. సూర్యాష్టకం వల్ల మీరు కోరుకున్నటువంటి చక్కని ఉద్యోగ ప్రాప్తి లభించవచ్చు. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా తాము కోరుకున్నటువంటి మనోవాంఛితార్థములు తీరేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా తాము ఏదైతే ఆశిస్తున్నారో కాస్త వెనక ముందు అయినా కానీ, కాస్త సంఘర్షణ ఏర్పడినా కానీ కొన్ని విషయాలలో చక్కని అనుకూల ఫలితాలే కనపడతాయి. కథ సుఖాంతము అని అంటారు కదా, ఆ విధమైనటువంటి చివరిలో చక్కని అనుకూల ఫలితాలే మీకు కనపడతాయి. కానీ నొప్పింపక తానొవ్వక మెప్పించుకు తిరగటం, తప్పించుకు తిరగటం, ఈ రెండూ కూడా కాస్త అలవర్చుకోవాలి. దాంతోపాటుగా అనవసరమైనటువంటి వాగ్బాణాలు, పౌరుషం ఉండకుండా తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తమకు తెలియకుండానే ఎటువారి యొక్క మనసును గాయపరిచేటువంటి అవకాశం ఉంది గనక కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వ్యాపారాలలో నూతన వ్యాపారాల కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నంలో కాస్త ఫలితాలు కాస్త ఆలస్యంగా రావచ్చు. అంతేకాకుండా ప్రతి పని కూడా 1కి 4 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. దానికి తోడుగా ముఖ్యంగా అవివాహితులకి ఈ అక్టోబర్ లోపు వివాహ సంబంధాలు కూడా నిశ్చయమయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రధానంగా ఆధ్యాత్మికమైనటువంటి లేదా సమాజంలో ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి చక్కని వారి యొక్క సంపర్కము, వారి యొక్క పరిచయాలు మీకు లాభించేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. రాజకీయ పరంగా మీకు అందవలసినటువంటి లబ్ధి కూడా అందేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అక్టోబర్ లోపల ఏదైనా ఒక చక్కని శుభవార్త కూడా వినేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో ఏర్పడినటువంటి కొన్ని సంఘటనలు మాత్రం మనస్సును బాధ పెట్టవచ్చు, మనస్సును కలత పెట్టవచ్చు. దానికి తోడుగా ప్రభుత్వపరంగా కానీ, కోర్టులు కానీ, వివాదాలు కానీ అవన్నీ కూడా కాస్త ఇబ్బంది పెట్టినా కానీ సమస్య తొందరగా పరిష్కారం కాకుండా కాస్త వాయిదాలు పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే అక్టోబర్ తర్వాత మాత్రం కాస్త మానసిక సంఘర్షణ ఏర్పడే అవకాశం ఉంది. అవివాహిత వివాహం మాత్రం ఈ అక్టోబర్ లోపల ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత దాంపత్య సమస్యలు మాత్రం ఏర్పడవచ్చు. అనవసరమైనటువంటి అపోహలతో అక్కడ విషయం ఏమీ లేకున్నా కానీ సమస్య సృష్టించుకోవడం, తామే దానికి పరిష్కారం వెతుక్కోవడం, ఇలాంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. దాంపత్యపరమైనటువంటి అనవసరమైనటువంటి చికాకులు ఏర్పడకుండా తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా కాస్త సంయమనం అవసరము. అనవసరమైనటువంటి ఎవరో ఏదో చెప్పారని, చెప్పిన విషయాలే నిజమని నమ్మి అనవసరమైనటువంటి మీకు మనుషుల మధ్యలో అనవసరమైనటువంటి ఒక అంతరాన్ని పెంచుకోకూడదని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగస్తులకు ప్రధానంగా ప్రమోషన్లు రావటం కానీ, ఆ ప్రమోషన్ వల్ల అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితులు కానీ ఏర్పడవచ్చు. అయితే సంఘర్షణతో కూడినటువంటి ఆనందాన్ని మాత్రం మీరు అనుభవించే అవకాశం ఉంది. అంతేకాకుండా స్వస్థల ప్రాప్తి, ఏదైతే ట్రాన్స్ఫర్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అందులో కూడా అనుకూలత కనపడుతోంది. ఏదైతే వ్యాపార భాగస్వాములు ఉన్నారో లేదా ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో, ఎవరి సాన్నిహిత్యమైతే, ఎవరి పరిచయం కోసమైతే తహతహలాడుతున్నారో ఆ విషయంలో కాస్త సంయమనం అవసరము.
మీకే మీరు అత్యుత్సాహంతో అది అనవసరం ఏదైతే ఫలితం రావాలో ఆ ఫలితాన్ని మీకు అందేటువంటి సమయంలో కాస్త మళ్ళా మీ యొక్క ప్రవర్తన కానీ మీ యొక్క వాక్చాతుర్యం కానీ మీ యొక్క మాటల వల్ల కానీ కాస్త మళ్ళీ ఆ అంతరాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయకూడదు. అలాంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కాస్త ప్రయాసతో పూర్తి కావచ్చు. ఇక ఆరోగ్య విషయంలో ఎలాంటి అజాగ్రత్త పనికిరాదు సుమా. ముఖ్యంగా బీపీ, షుగరు లేదా నాభి సంబంధమైనటువంటి పొత్తి కడుపు, ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు ఏవైనా బాధించినట్లయితే ఔషధ సేవనము, వైద్యుడిని సంప్రదించడము ఇలాంటి విషయాల్లో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఏదైతే విద్యార్థులు ఉన్నత స్థాయి కోసం కానీ లేదా పోటీ పరీక్షల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మీ స్వశక్తిని నమ్ముకోవాలి. అనవసరమైన ఎదుటివారు ఇచ్చినటువంటి సలహాలే ప్రధానమని, మీలో ఉండేటువంటి నిర్మాణాత్మకమైనటువంటి మీలో ఉండేటువంటి నైపుణ్యాన్ని మీపై మీకు నమ్మకం తగ్గడం వల్ల అలాంటి ప్రయత్నాలు చేస్తారు. కనుక మీ స్వశక్తిని నమ్ముకోవాలి. మీ స్వశక్తి ద్వారానే మీరు ముందుకెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి ఈ అక్టోబర్ లోపు చక్కగా ప్రయత్నాలు చేసుకోండి. ప్రయత్నాలు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితి మాత్రం రావచ్చును. ఇక ఆదాయపరంగా ఆర్థిక పరంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఉన్న ధనాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి చక్కని ఒక రకమైనటువంటి ప్రణాళిక లేక మాత్రం బాధపడవచ్చు, కానీ పెద్దగా చికాకులు ఉండవు. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా కూడా అక్టోబర్ బృహస్పతి యొక్క అనుకూలం వల్ల బాగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. దానికి తోడుగా వాక్ పౌరుషం లేకుండా ప్రతిదీ కూడా కాస్త ఎటువారిని ప్రేమిస్తూ మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేయండి. ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి కూడా కనపడుతుంది. దాంపత్యపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఏర్పడినా కానీ వాటిని మీరు అధిగమిస్తారు. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి. మీరు కోరుకున్నట్టు యూనివర్సిటీలో మీకు సీట్ లభించే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం దాదాపుగా మిశ్రమ ఫలితం కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని, బృహస్పతి ధ్యానాన్ని, అలాగే రాహుగ్రహ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. దానికి తోడుగా శమీ వృక్షానికి, జంబి చెట్టు అని అంటాం కదా, ఆ శమీ వృక్షానికి చక్కగా పెంచండి. ఆ వృక్షాన్ని పోషించండి, తర్వాత దాన్ని సంరక్షించండి. విశేష ఫలితం తద్వారా మీరు పొందుతారు. ఒక పేద వాళ్ళు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, వాళ్లకు వైద్యానికి కూడా కనీసం స్థాయి లేనట్లయితే కాస్త సహాయం చేయండి. తద్వారా మీరు అనేకమైన అవాంతరాల నుంచి బయటపడే అవకాశం ఈ సంవత్సరం మీకు కనపడుతుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, ఈ 9 పాదాలు కాస్త కలిసి కర్కాటక రాశి ఏర్పడుతుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్ 10 వరకు బృహస్పతి 4వ స్థానంలో, ఆ తదుపరి 5వ స్థానంలో ఉంటాడు. ఇక ఈ సంవత్సరం అంతా కూడా శని 6వ స్థానంలో ఉంటాడు. తర్వాత రాహు జన్మంలో అనగా 1వ స్థానంలో మీ రాశిలో, 7వ స్థానంలో కేతువు. ఈ రకమైనటువంటి గ్రహస్థితిని విశ్లేషించి పరిశీలించి చూడగా ఈ సంవత్సరం దాదాపుగా గత సంవత్సరం కన్నా అనుకూలంగా ఉంటుంది. మీకు పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. అనవసరమైనటువంటి ప్రతి విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించి, అనవసరమైనటువంటి కాస్త చిన్న విషయానికి కూడా ఎక్కువగా రాద్ధాంతం చేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. సమాజంలో మనం అందరితో పాటుగా ఉన్నాం కదా, ఎదుటివారి యొక్క భావాల్ని కూడా మనం గౌరవించేటువంటి ప్రయత్నం చేద్దాం. మన మనసులో ఉన్నటువంటి ఒక భావాన్ని ఏర్పరచుకొని ఆ భావంతోనే ఎదుటి వాళ్ళని చూడడం ద్వారా సమాజం అంతా కూడా మనకు అలాగే కనపడుతూ ఉంటుంది. కనుక అలాంటి భావాన్ని కాస్త వదిలిపెట్టి ఎదుటివారి యొక్క స్థానంలో మనము కాస్త ఉండి అసలు ఏమిటి విషయం అనేటువంటి విషయాన్ని గ్రహించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ఈ సంవత్సరం ప్రధానమైనటువంటి విషయం. ఇక ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు మాత్రం అవసరం. ప్రధానంగా బీపీ, షుగరు లాంటి సమస్యలు ఒకవేళ ఏర్పడినట్లయితే
వైద్యుణ్ణి సంప్రదించడం మాత్రం మానుకోవద్దు. పరిహారాల కన్నా ముందు వైద్యుణ్ణి సంప్రదించండి, తగినటువంటి ఔషధ సేవనాన్ని చేయండి, ఆ తర్వాత పరిహారాలకు రండి. ఈ రకమైనటువంటి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఇక జీవిత భాగస్వామిలో కాస్త కొన్ని మార్పులు రావచ్చును. మీకు అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. మీరు కోరుకున్నటువంటి చక్కని సంతోషకరమైనటువంటి వాతావరణం గృహంలో ఏర్పడవచ్చు. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది ఏర్పడినా కానీ వారి ప్రవర్తనలో ఏర్పడినటువంటి ఒక మార్పును చూసి మాత్రం మీరు సంతోషిస్తారు. అంతేకాకుండా ప్రధానంగా శత్రువులపై చక్కని ఆధిపత్యం లభిస్తుంది. మీకు రుణ బాధలు తొలగించుకునేటువంటి ప్రయత్నాలలో మీరు చేసేటువంటి ప్రయత్నాలకి చక్కని ప్రోత్సాహము, చక్కని విజయత ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా విద్యార్థులు ఏదైతే మీలో గత చాలా కాలంగా ఉన్నటువంటి ఏదైతే అసంతృప్తి ఉన్నదో అది కాస్త ఈ సంవత్సరం తొలగిపోవచ్చు. అంతేకాకుండా ఏదైతే మీరు ఉన్నత విద్యల కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఉన్నత విద్యల కోసమే మీరు ఏదైతే ప్రతిష్టాత్మకమైనటువంటివి కానీ లేదా మీరు కోరుకున్నటువంటి స్థానాలలో యూనివర్సిటీస్లో ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు మీకు సఫలమైనా కానీ ఎక్కువగా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితిలో విసుగు మాత్రం చెందకూడదు సుమా, నిరాశ మాత్రం ఏర్పడకూడదు. పట్టుదలతో ముందుకెళ్ళండి. చక్కని విజయాన్ని మీకు లభించేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం మీకు కనపడుతూ ఉన్నాయి. ఇక అక్టోబర్ తర్వాత చక్కని అనుకూలమైన ఫలితం, నూతన వ్యాపారాలు ఆరంభం చేసేటువంటి అవకాశాలు, లేదా ప్రభుత్వం ద్వారా రుణాలు తీసుకునేటువంటి అవకాశాలు, బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేటువంటి అవకాశాలు, అందులో మీకు చక్కని మార్గం లభిస్తుంది. అంతేకాకుండా గృహంలో మీ ఆధిపత్యాన్ని మీరు చక్కగా నిర్వర్తిస్తారు. ప్రధానమైనటువంటి విషయం ఈ సంవత్సరం అంతా కూడా కేవలం జాఢ్యం మాత్రమే. శారీరకమైనటువంటి బాధలు కాస్త ఏర్పడవచ్చు. అంతేకాకుండా ఆధ్యాత్మికమైనటువంటి ధార్మికమైనటువంటి సంఘ సేవా కార్యక్రమాలు కానీ సామాజిక సేవా కార్యక్రమాలు కానీ చేయవచ్చు. అంతేకాకుండా రాజకీయ పరంగా ఒక చక్కని ఉన్నతి స్థానం మీకు లభించేటువంటి అవకాశం ఉంది. కొత్త అవకాశాలు కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా విద్యార్థులు ఎడ్యుకేషన్ ఏదైతే విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అందులో మీకు సఫలతనే కనపడుతోంది. ఇక ఉద్యోగస్తులు ప్రధానంగా అక్టోబర్ తర్వాత మీకు రావాల్సినటువంటి లబ్ధి, మీకు రావాల్సినటువంటి చక్కని అవకాశాలన్నీ కూడా మీకు లభించవచ్చు. మీకు అంతేకాకుండా ప్రమోషన్లు కూడా లభించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దాంతోపాటు అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అంతేకాకుండా ప్రధానంగా చెప్పుడు మాటలు విని మీలో ఉండేటువంటి ఏదైతే నైపుణ్యం ఉందో, మీలో ఏదైతే చక్కని గుణగణాలు దాగి ఉన్నాయో వాటిని మసకపారే అవకాశాలు ఉన్నాయి గనక అలాంటి ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఎదుటివారు చెప్పినటువంటి సహవాస దోషాలు, ప్రధానంగా ఎదుటివాళ్ళు చెప్పినటువంటి ఏవైతే సలహాలు ఉన్నాయో ఒక్కసారి పునః విశ్లేషణ చేసుకొని 1-4 సార్లు ఆలోచన చేసుకొని మీ యొక్క స్వశక్తిని, మీ యొక్క స్వబుద్ధిని నమ్ముకొని ముందుకెళ్లాల్సిందిగా ఆత్మబుద్ధి సుఖం చేయవ అని కదా, ఆ రకమైనటువంటి ఆలోచనలు చేసి మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలని కానీ, చాలా ఎక్కువ ధనాన్ని అత్యాశ కానీ ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి సుమా. తస్మాత్ జాగ్రత్త, తగు జాగ్రత్తలు మాత్రం అవసరమని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇక దాంపత్యపరమైనటువంటి కాస్త చిన్న చికాకులు మాత్రం ఏర్పడవచ్చు. వాటిని అధిగమించే బాధ్యత మాత్రం మన యొక్క వాక్ పౌరుషం లేకుండా ఆ విషయంలో తగు జాగ్రత్తలు ఉండాలి. వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైనటువంటి విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మాట మంచిదైతే ఊరంతా మన చుట్టైతే మంచిదే అంటారు కదా, ఆ విధమైనటువంటి న్యాయాన్ని మీరు పాటించండి. కాస్త ఓపిక, సహనాన్ని తెచ్చుకోవాలి. ఇక విదేశీ ప్రయత్నాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కాస్త ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితులు మాత్రం కనపడుతున్నాయి. నిరుద్యోగులకి అక్టోబర్ తర్వాత ఉద్యోగ ప్రాప్తి కూడా కనపడుతుంది. అవివాహితులకి వివాహ ప్రాప్తి కూడా కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహుకేతు ధ్యానాన్ని ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితిలో మానకండి. దానికి తోడుగా మేడి చెట్టుని చక్కగా పెంచండి, పోషించండి, తర్వాత సంరక్షించండి. దాన్ని అది మీ యొక్క గృహంలో ఒక వ్యక్తిగా భావించండి. తద్వారా విశేష ఫలితాన్ని మీరు పొందుతారు. దానికి తోడుగా ఒక పేద వాడికి ఎవరికైనా
వేసుకోవడానికి వస్త్రాలు కూడా లేనటువంటి స్థితిలో ఉన్నవాడి కోసం అన్వేషించండి. కాస్త వస్త్రదానం చేయండి వీలైనంత వరకు. చూడండి మీకు ఎలాంటి చక్కని ఫలితాలు కలుగుతాయో. చక్కని ఆ ఫలితాలు మీకు కలుగుతాయి కనుక అలాంటి ప్రయత్నం చేయండి. సింహరాశి. సింహరాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా కూడా ప్రధానంగా ఈ సింహరాశిలో మఖ 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం, ఈ 9 పాదాలు కలిసి ఈ సింహరాశిలో ఉంటాయి. ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి అక్టోబర్ 10 వరకు బృహస్పతి గురువు 3వ స్థానంలో, ఆ తదుపరి 4వ స్థానంలో ఉంటాడు. ఇక శని ఈ సంవత్సరం అంతా కూడా 5వ స్థానంలో, ఇక రాహు 12వ స్థానంలో, కేతు 6వ స్థానంలో. ఈ రకమైనటువంటి గ్రహస్థితి, ఈ రకమైనటువంటి పరిస్థితిని విశ్లేషించి చూడగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనేకమైనటువంటి ఆటుపోట్ల నుండి బయటపడతారు. ఆరాట పోరాటాల నుండి మీరు బయటపడతారు. దానికి తోడుగా మీ జీవితంలో ఒక స్థిరమైనటువంటి ఆలోచనలు, మీ జీవితంలో ఒక ప్రశాంతమైనటువంటి ఒక చక్కని స్థిరత్వం ఏర్పడింది కదా అనేటువంటి భావాలు కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతోంది. అలాంటి భావాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా ఎన్ని అనుకూలతలు ఏర్పడుతున్నా కానీ మానసికమైనటువంటి ఒక సమస్య తీరిందంటే మరొక సమస్యను సృష్టించుకోవటం, ఆ సమస్య కోసమే మనం ప్రయత్నాలు చేయటం, ఈ రకమైనటువంటి ఒక సంఘర్షణ మాత్రం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. దానికి తోడుగా ప్రధానంగా గృహంలో చక్కని శుభకార్యాచరణ చేయటం కానీ, ఆ శుభకార్యాల కోసం కాస్త ధనం ఎక్కువగా ఖర్చు చేయటం కానీ. అయితే ఈ సందర్భంలో అనవసరమైనటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొంత ఇబ్బంది మాత్రం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ధనం వృధాగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో మీరు ప్రయాణిస్తారు. ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి కూడా మీలో ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రధానంగా సంతానం తమ యొక్క మాటను వినటం లేదు అనేటువంటి ఒక భావం కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి చక్కని సఖ్యత, చక్కని అనురాగము ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు ప్రధానంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీకే మీరు స్థానచలనం కోసం ప్రయత్నాలు చేయకండి. ఒక ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరో ఉద్యోగానికి వెడతాను అనేటువంటి భావాలు కూడా మీకు ఏర్పడవచ్చు. అలాంటి విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్లో ఇలాంటి విషయాలకి మీకు సంబంధం లేకున్నా కానీ తగుదునమ్మా అని ఎవరి కోసమో ఏమిటో మీకు పరిచయం లేనివటి వాళ్ళకు కూడా మీరు పరిగెత్తడం, తద్వారా మీరు కాస్త ఆ విషయాలలో ఎక్కువగా ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడడం, తద్వారా కుటుంబంలో ఒక రకమైనటువంటి అశాంతి ఏర్పడడం, ఇలాంటి వాటి కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగస్తులకు ప్రధానంగా ఉద్యోగంలో ఏదైతే లబ్ధి కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారో, ఏ ప్రమోషన్ కోసమైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అది కాస్త మీకు అందుతుంది అనే విషయం తెలుస్తుంది, కానీ అది కాస్త వాయిదా పడడం ఇలాంటి స్థితి మాత్రం కనపడుతోంది. ఇక అక్టోబర్ తర్వాత విద్యార్థులు ప్రధానంగా మీరు ఒక మార్పు మాత్రం ఏర్పడుతుంది. అయితే మీరు కోరుకున్నటువంటి పోటీ పరీక్షలలో కాస్త మరొక్కసారి ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. కనుక ఆరంభం నుండే చక్కని రెమెడీస్ ఆచరిస్తూ మీ యొక్క అనవసరమైనటువంటి జాఢ్యాన్ని కాస్త తొలగించుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మానసికమైనటువంటి కాస్త సంఘర్షణ ఏర్పడవచ్చు. ఏదో ఒక అపనమ్మకం, పైకి ఒక విధంగా నటించటం, లోపల మరొకటి ఆలోచించటం, ఇది మాత్రం మీలో తరచుగా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అనవసరమైనటువంటి అనుమానాలకి కాస్త దూరంగా ఉండండి. దానికి తోడుగా ఇక ఉద్యోగ ప్రధానంగా
పరంగా యూనియన్లు కానీ లేదా మీరు ఏదైనా నాయకత్వాన్ని వహించాల్సిన పరిస్థితులు కానీ ఉత్పన్నమైనట్లయితే వీలైనంత వరకు అత్యుత్సాహంతో ముందుకెళ్ళకండి. అనవసరమైనటువంటి ధనాన్ని వృధాగా ఖర్చు చేసుకోకండి. ఎదుటివారు ఎక్కువగా పొగుడుతున్నారు కదా అనేటువంటి భావంతో వాళ్ళు ఏ విధంగా పొగుడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోకుండా ముందు కనబడేదంటే కూడా వాస్తవం అనే నమ్మి ఎదుటివారు మిమ్మల్ని పోవడం వల్ల వాళ్ళే తన వాళ్ళుగా భావించి కాస్త విమర్శించినా కానీ ఎవరైతే మీ శ్రేయస్సు కోరుతున్నారో వాళ్ళని పరాయి వాళ్ళుగా భావించడం మాత్రం న్యాయం కాదు కదా. ఇలాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక మానసికమైనటువంటి కాస్త ఒత్తిడి సంఘర్షణ ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఏదైతే చేస్తూ ఉన్నారో అది కాస్త ఎక్కువగా ప్రయత్నించాల్సిన పరిస్థితులు, కాస్త విసుగు ఏర్పడవచ్చు సంబంధాలు చూడడంలో. అయినా కానీ సంవత్సరాంతంలో కొంత ఒక మంచి అనుకూలత, కొంత శుభవార్త కూడా వినేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కాస్త ఆలోచన చేసి అనవసరమైనటువంటి మోసం చేసేటువంటి దళారుల మధ్యలో మాత్రం మీరు చిక్కుకోకూడదు. అనవసరమైన అలాంటి వాటికి ధనం ఇచ్చి మీరు మోసపోకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. పరిగెత్తి పాల్దాడడం కన్నా నిలుచుండి నీరు తాగడం ఉత్తమమని కదా పెద్దలు చెబుతారు. ఆ విధమైన ప్రయత్నం చేయండి. అస్తమానం ఎదుటివారితో మీరు కంపేర్ చేసుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. ఆత్మబుద్ధి సుఖం చేయవ, మీ స్వబుద్ధిని మీరు నమ్ముకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక దాంపత్యపరమైనటువంటి అనుకూలత ఏర్పడవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ఆ విషయంలో మాత్రం కాస్త ఓపిక అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి. చక్కని కృషి వల్ల మీకు చక్కని ఫలితాలు మాత్రం కలుగుతాయి. విలువైనటువంటి వస్తువులను తగు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక జలస్థ ప్రదేశాలు అనగా చెరువులు, నదులు అలాంటి విహారయాత్రకు వెళ్ళే సమయంలో ప్రధానంగా విద్యార్థులు తగు జాగ్రత్తగా ఉండాలి. నీరు, అగ్ని విషయాలలో తగు జాగ్రత్తలు ఉండాలి. పెద్దలు చెప్పిన విధంగా ఒక ఎదుటివారు ఏదైతే సలహా ఇస్తున్నారో, తమ శ్రేయోభిలాషులు ఏదైతే చెబుతున్నారో వాటిని ఒకసారైనా మనస్ఫూర్తిగా వినే ప్రయత్నం చేయండి. అది చేయకుండా మీకే మీరు నిర్ణయం తీసుకొని ఎదుటివారి యొక్క మనసును మాత్రం గాయపరచకూడదని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. తొందరపడి ఉన్న ఉద్యోగాన్ని మాత్రం వదులుకోకూడదు. గృహాన్ని కూడా తొందరపడి వదులుకొని అమ్మటాలు, స్థిరచారు చేయడాలు ఇలాంటివి చేయకండి. ఆస్తి పోవటము, వచ్చినటువంటి డబ్బు కూడా వృధా కావడం జరిగే ప్రమాదం ఉంది కనుక స్వగృహాన్ని అమ్మటాలు ఇలాంటివి కూడా చేయకండి చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రాన్ని, శనేశ్వర స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితులలో మానకండి. బిల్వ వృక్షానికి చక్కగా సేవ చేయండి, పెంచండి, పోషించండి. ఆ తర్వాత ఒక పేద విద్యార్థికి కనీసం పుస్తకాలు కొనుక్కోలేని స్థితిలో, ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నటువంటి ఒక పేద విద్యార్థిని మీరు ఎన్నుకోండి. ఆ విద్యార్థికి వీలైనంత వరకు సహాయం చేయండి. అద్భుత ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి. కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉత్తర ఫల్గుని 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు ఇవన్నీ కూడా కలిసి కన్యా రాశి ఏర్పడుతుంది. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా ఈ అక్టోబర్ 10 వరకు బృహస్పతి 2వ స్థానంలో ఉండి ఆ తదుపరి 3వ స్థానానికి రావటం, ఇక శని ఈ సంవత్సరం అంతా కూడా 4వ స్థానంలో అర్ధాష్టమ శని అని అంటాం, ఆ స్థానంలో ఉంటాం. ఇక రాహు లాభస్థానంలో 11వ స్థానంలో, ఇక కేతువు 5వ స్థానంలో. ఈ రకమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి విశ్లేషించగా ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కాస్త అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. మానసికమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఒక ప్రశాంతత ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తమలో ఎన్ని అగ్నిపర్వతాలు ఉన్నా కానీ, తమలో ఎన్ని సంఘర్షణలు ఉన్నా కానీ వాటిని అన్నింటినీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి ఒక చక్కని ఆత్మస్థైర్యం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎన్నో ఆటుపోట్లు మీలో ఉంటాయి, కానీ ఎదుటివారికి తెలపరు. తమకు తామే దాన్ని సాధించుకోవాలి, తమకు తామే వాటిని అధిగమించాలనేటువంటి భావాలు మీలో ఏర్పడతాయి. అంతేకాకుండా తమ చుట్టూ ఎన్ని సమస్యలు ఉత్పన్నమైనా కానీ తాము వాటికి అనుకూలంగా మీరు వాటికి మోల్డ్ అయిపోయి
ఆ అననుకూలమైనటువంటి పరిస్థితులను కూడా మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నంలో కూడా మీరు చక్కని సక్సెస్ అవ్వు, చక్కని విజయాన్ని సాధిస్తారు. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనురాగం ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రధానంగా తమ యొక్క మాట విధానము, తమ యొక్క నడవడి ద్వారా మీరు ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రధానంగా ఉద్యోగస్తులకు ఏదైనా చక్కని ఒక ప్రమోషన్ రావటం కానీ, లేదా ఏదైనా ఒక అవార్డు కానీ, లేదా ఏదైనా ఒక చక్కని వేతనంలో ప్రధానంగా అభివృద్ధి కానీ, మీరు కోరుకుంటున్నటువంటి ఉద్యోగంలో మీకు కావలసినటువంటి మీరు కోరుకున్నటువంటి స్థానచలనం కానీ చక్కగా అనూహ్యంగా ఏదో ఒక మార్పు మాత్రం ఏర్పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. అనవసరమైనటువంటి కాలయాపన, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలి, ఇంత శ్రమించడం అవసరమా, ఇలాంటి భావాలు మాత్రం ఏర్పడవచ్చు. కనుక తగు జాగ్రత్త అవసరం. అయితే వివాహమైనటువంటి స్త్రీ పురుషుల మధ్యన ఈ సంవత్సర అంతంలో ముఖ్యంగా అక్టోబర్ తర్వాత అనవసరమైనటువంటి విభేదాలకి సమస్య సృష్టించుకోకూడదు సుమ. మనమంతా కూడా మనుషులం. సాటి మనిషి పరిపూర్ణంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎదుటివారు తప్పు చేసినా కానీ దాన్ని సరిదిద్ది వాడిని మార్చే ప్రయత్నం చేయండి. వెంటనే శిక్షించే ప్రయత్నం మాత్రం చేయకండి. దాంపత్యపరమైనటువంటి అనవసరమైనటువంటి చికాకుల వల్ల ఎటువారు బాధపడడం, మీ మనస్సు మీ యొక్క సమయం కూడా వృధా కావడం ఇలాంటివి కనపడుతున్నాయి. కనుక తగు జాగ్రత్త అవసరమని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త పనికిరాదు. ప్రధానంగా ఎముకలకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు కానీ, ఉదర సంబంధమైన సమస్యలు కానీ ఉత్పన్నం అయినట్లయితే వైద్యుణ్ణి సంప్రదించడం మాత్రం మానకూడదు. ఆ తర్వాత పరిహారాలకు రండి. ముందు మాత్రం ఔషధ సేవనం చేయండి. ఇక అవివాహితులకు ప్రధానంగా వివాహ సూచనలు కనపడుతున్నాయి. గృహంలో శుభకార్యాచరణ చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. రావలసినటువంటి ధనం చక్కగా సకాలంలో చేతికి అందుతుంది. ఇక రాదు అనుకున్న ధనం కూడా మీ చేతికి అందేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. ఇక మనస్సు చక్కని ఉత్సాహము ఉల్లాసంగా ఉంటుంది. ఏదో చక్కని ఒక సాధించాం కదా అనేటువంటి భావాలు మీలో ఏర్పడవచ్చు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం అజాగ్రత్త పనికిరాదు. సంతానం యొక్క ప్రవర్తనలో కూడా చక్కని మార్పు రావటం, మీలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి సేవాపరమైనటువంటి సామాజిక పరమైనటువంటి ఏదో ఒకటి సేవ చేయాలి అనేటువంటి ఆరాటము తత్వము మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. దానికి తోడుగా స్థిర చరాస్తులు వృద్ధి చేసుకోవటం కానీ, మీ పేరుతో ఏదైనా ఒక స్థిర ఆస్తి ఏర్పడటం కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. అంతేకాకుండా ప్రయాణాలలో కొన్ని చిన్న చిన్న అపశృతులు కానీ, ఏదో చిన్న చికాకు కానీ మాత్రం ఏర్పడవచ్చు. స్వస్థలాన్ని వదిలి ఇతర ప్రదేశాల్లో నివసించేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం కానీ, లేదా ఈ స్వస్థలాన్ని విడిచి ఇతర ప్రదేశాల్లో కూడా నివసించే అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. కొందరికి విదేశ యోగం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి. చక్కని ఫలితాలు మీరు పొందుతారు. మీరు కోరుకున్నటువంటి పోటీ పరీక్షల్లో కానీ, మీరు కోరుకున్నటువంటి కళాశాలలో కానీ మీకు స్థానం లభించేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం మీకు కనపడుతుంది. పేరు ప్రతిష్టలు చక్కగా అభివృద్ధి చెందుతాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని, కేతుగ్రహ ధ్యానాన్ని ఎట్టి పరిస్థితులలో మానకండి. దానికి తోడుగా బృహస్పతి స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. దానికి తోడు ప్రతిరోజు కూడా శమీ వృక్షానికి చక్కగా సేవ చేయండి. జంబి చెట్టును తీసుకురండి, పెంచండి, పెట్టండి, పోషించండి, సంరక్షించండి. విశేష ఫలితాలు మీరు పొందుతారు. దానికి తోడు ఒక విద్యార్థికి విద్యాదానం చేయండి. పేద విద్యార్థికి ఏదైనా సహాయం చేయండి. చక్కని సలహా ఇవ్వండి. లేదా అతను నివసించడానికి ఏదైనా కాస్త సహాయం చేయండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశిలో చిత్త చివరి 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు, ఇవన్నీ కూడా 9 పాదాలు కలిసి తులారాశి ఏర్పడుతుంది. ఈ తులారాశిలో ఈ సంవత్సరం అక్టోబర్ 10 వరకు బృహస్పతి 1వ స్థానంలో జన్మస్థానంలో ఉంటాడు. ఆ తర్వాత 2వ స్థానానికి పెడతాడు.
ఇక 3వ స్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా శని ఉండటం, 10వ స్థానంలో రాహు, 4వ స్థానంలో కేతువు. ఈ రకమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి విశ్లేషించి చూసినట్లయితే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. చాలా కాలంగా అనుభవించినటువంటి అనేకమైనటువంటి చికాకుల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. దానికి తోడుగా మీరేమిటో పరిపూర్ణంగా నిరూపించుకునేటువంటి ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలలో చక్కని సఫలత కూడా మీకు లభించేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. అంతేకాకుండా ప్రధానంగా ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో గత సంవత్సరం అనుభవించినటువంటి కొన్ని ఆటుపోట్లు, గత సంవత్సరం అనుభవించినటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ, గత సంవత్సరం అనుభవించినటువంటి ఏదో తెలియనటువంటి ఒక ఆరాటం, అగాధము, దానికి తోడు ఆత్మస్థైర్యము లోపించటం, మీ ఉద్యోగం పైన మీకు ఒక రకమైనటువంటి ఉద్యోగం ఉంటుందా లేక ఈ ఉద్యోగం ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా అనేటువంటి ఒక రకమైనటువంటి భయము, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అన్నీ అలా 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 తొలగిపోతాయి. అక్టోబర్ వరకు కాస్త ఆరోగ్య విషయంలో కానీ లేదా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ స్వల్పమైనటువంటి కొన్ని చిన్న చిన్న చికాకులు ఏర్పడవచ్చు. అంతేకాకుండా ఏదైతే ఒక విశేషమైనటువంటి కార్యం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ముఖ్యంగా ఉద్యోగంలో కానీ లేదా నూతన వ్యాపారం కోసం కానీ ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అందులో కొంతమంది యొక్క సలహాల వల్ల, కొంతమంది ఇచ్చేటువంటి పరిచయాల వల్ల, కొంతమంది సలహాల వల్ల కొంత ఇబ్బంది మాత్రం ఏర్పడే అవకాశం కనపడుతోంది. ఎదుటివారు ఏమి సలహాలు ఇచ్చినా చెప్పినా కానీ మీ యొక్క ఆత్మబుద్ధితో మీరు ముందుకెళ్ళాలి. అంతేకాకుండా మీకు అనుకూలమైనటువంటి సలహాలు ఇచ్చినట్లయితే వాళ్ళు మంచివాళ్ళని, ఒకవేళ వాళ్ళు మీకు మీ శ్రేయస్సు కోసం కాస్త కఠినమైనటువంటి నిర్ణయాలు సలహాలు ఇచ్చినా కానీ వాళ్ళు చెడ్డవాళ్ళగా మాత్రం మీరు భావన చేయకండి. ధనాన్ని అనాలోచితంగా ఇవ్వటం తీసుకోవటంలో కూడా తగు జాగ్రత్తలు వహించండి. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేటువంటి సమయాలలో ఏదైతే ధ్రువపత్రాలు డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలో దాంట్లో కొన్ని అవకతవకలు ఏర్పడి తర్వాత మీకు ఆ రుణాలు తీసుకున్న తర్వాత ఎంక్వైరీ లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కనుక తస్మాత్ జాగ్రత్త. స్నేహాల విషయంలో తగు జాగ్రత్త అవసరం. ఇక ఉద్యోగంలో మాత్రం ప్రమోషను లేదా వేతనంలో వృద్ధి, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుకూలత, అనురాగాన్ని ఇవన్నీ కూడా పొందుతారు. దానికి తోడుగా ఏదైనా ఒక గృహ నిర్మాణం కానీ స్థిరాస్తి వృద్ధి చేసుకోవడం కానీ మీరు అడుగు ముందుకు వేస్తారు, అందులో సఫలమవుతారు. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం అధిక శ్రద్ధ అవసరం, కాస్త చికాకు కలిగించే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రధానంగా శత్రువులపై ఆధిపత్యాన్ని మీరు చెలాయించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. చాలా కాలంగా అనుభవించినటువంటి కొన్ని సమస్యలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించవచ్చు. అంతేకాకుండా ఉద్యోగస్తులకి మీ యొక్క ప్రమోషన్ కానీ ప్రభుత్వం ద్వారా కానీ యాజమాన్యం ద్వారా కానీ మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. ఇక అదనపు బాధ్యతలు కూడా మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. మీ కృషికి చక్కని ఫలితం కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పోటీ పరీక్షలు కానీ లేదా ఉన్నత స్థాయి విద్యల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా చక్కని అనుకూలత, సక్సెస్ మీకు కనపడుతూ ఉంది. అందుకే కాకుండా విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నాల్లో కానీ, విదేశాలకు ఏదైతే విద్య కోసం వెళ్ళాలనుకునే ప్రయత్నంలో కానీ 1కి 2 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. కానీ కార్యం మాత్రం సఫలమయ్యే అవకాశం ఉంది. నిరుత్సాహము మాత్రం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఈ సంవత్సరాంతంలో సంవత్సరం మధ్య తర్వాత అవివాహితులకి వివాహ సూచనలు కనపడుతున్నాయి. వివాహ ప్రాప్తి కూడా కనపడుతోంది. ఇక చాలా కాలంగా ఉన్నటువంటి కొన్ని దాంపత్య సమస్యలు కూడా సమసిపోయి చక్కని పరిష్కారం ఏర్పడే అవకాశాలు, చక్కని ప్రశాంతత ఏర్పడే అవకాశం కనపడుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం అజాగ్రత్త పనికిరాదు. చిన్న సమస్యలు, బీపీ, షుగరు, ముఖ్యంగా లివర్ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వైద్యుని సంప్రదించడంలో మాత్రం ఏ రకమైనటువంటి అనవసరమైనటువంటి అశ్రద్ధ మాత్రం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందడం కానీ లేదా
వస్తు రూపంలో కానీ లేదా ధన రూపంలో కానీ ఏదో విధంగా మీ చేతికి అందేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. ఇక స్నేహాల విషయంలో మాత్రం తగు జాగ్రత్త అవసరము. ప్రభుత్వ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ చక్కని అభ్యున్నతి, చక్కని విశేషమైన ఫలితం కూడా ఈ సంవత్సరం మీకు కనపడుతోంది. ఇక ఎదుటివారితో మాట్లాడేటువంటి సమయంలో మీరు ఒక రకమైనటువంటి సంభాషించే సమయంలో కూడా కాస్త నాలుకను కాస్త నియంత్రించుకోవాలి. మాటలు వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్త అవసరం. అంతేకాకుండా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా చక్కని సఖ్యత ఏర్పడుతుంది. నూతన వ్యాపారాల కోసం చేసే ప్రయత్నంలో కూడా అనుకూలత కనబడుతుంది. నూతన వాహన ప్రాప్తి కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా చక్కని ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి రాహుగ్రహ ధ్యానాన్ని, అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. దానికి తోడుగా అశ్వత్థ వృక్షానికి, రావి చెట్టు అని అంటాం కదా, ఆ అశ్వత్థ వృక్షానికి చక్కగా సేవ చేయండి, పెంచండి, పోషించండి, సంరక్షించండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి. దానికి తోడుగా చాలా చికాకుల్లో, రుణబాధల్లో ఉన్నటువంటి ఎవరికైనా, గృహాన్ని కూడా చక్కగా నిత్యం తిండి కూడా తినలేనటువంటి విపరీతమైన అప్పుల బాధతో ఉన్నటువంటి వాళ్ళకి వీలైతే ఏమైనా కాస్త సహాయం చేయండి. లేదా ఆ అప్పులు తీరడానికి ఏదైనా ఒక మార్గాన్ని మీరు ఉపదేశం చేయండి, ఒక మార్గాన్ని చూపించండి. తద్వారా మీకు చక్కని అనేకమైనటువంటి విశేష ఫలితాలు తద్వారా మీకు కలుగుతాయి. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఈ 9 పాదాలు కలిసి వృశ్చిక రాశి ఏర్పడుతుంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి అక్టోబర్ 10 వరకు బృహస్పతి 12వ స్థానంలో, ఆ తదుపరి 1వ స్థానంలో జన్మస్థానంలో ఉంటాడు. ఇక శని ఈ వత్సరం అంతా కూడా 2వ స్థానంలో ఉండటం, రాహు 9వ స్థానంలో, కేతువు 3వ స్థానంలో. ఈ రకమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి విశ్లేషణ చేయగా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కాస్త అనుకూలతగా ఉంటుంది. గత సంవత్సరం ఏర్పడినటువంటి అనేకమైనటువంటి అనుభవాలు, అనేకమైనటువంటి మానసికమైనటువంటి క్షోభ, ఇవన్నీ కూడా వాటి ప్రభావం తగ్గి గతంలో కాస్త మీకు అనుకూలత, మానసిక ప్రశాంతత ఏర్పడే అవకాశం కనపడుతుంది. లోకంలో ధనమే ప్రధానం కాదు, ధనమే అన్నీ ఇవ్వదు. ఆత్మీయతలు, అనుబంధాలు, సాటి మనిషి కాస్త సహాయం చేయడంలో ఉన్నటువంటి ఆనందం, బ్యాంకుల్లో కోట్లకు కోట్లు జమ చేసుకోవడంలో లేదు కదా అనేటువంటి ఒక భావాలు మీలో ఏర్పడతాయి. పరోపకారం కోసమే ఏదైనా చేయాలి అనేటువంటి తపన, ఇవన్నీ కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. గత సంవత్సరంలో ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుటివారికి కక్కకుండా మింగకుండా అని అంటాం కదా, ఎదుటివారికి చెప్పకుండా తనలో తాను అవి వాటిని నిమిర్చుకోకుండా ఉండేటువంటి ఒక క్షోభ ఈ సంవత్సరం దాని నుంచి బయటపడతారు. అనారోగ్యకరంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు, ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి శని వల్ల గత సంవత్సరం ఏర్పడినటువంటి మూత్ర సంబంధమైన చికాకులు కానీ, నాభి క్రింది ప్రాంతానికి ఉండేటువంటి ఉదర సంబంధమైన పొత్తి కడుపు సమస్యలకు కానీ ఉన్నటువంటి చికాకులు తొలగిపోయి చక్కని వైద్య నిర్ధారణ జరిగి చక్కని మీకు ఆరోగ్యం అనుకూలించేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. దానికి తోడుగా ఈ గతంలో ఎవరైతే విమర్శించారో, ఎవరు చెడ్డవారు, ఎవరు తనవారు, ఎవరు పరాయి వారు, ఈ చక్కని విశ్లేషణ చేసుకుంటారు. విమర్శించిన వారిని కూడా మీరు మళ్ళీ వారిని వెంటనే విమర్శించకుండా మీ యొక్క ప్రవర్తన వల్ల, మీ యొక్క మంచితనం వల్లనే వాళ్ళని మీ దారిలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు సుమ. అనవసరమైన నిర్లక్ష్యం మాత్రం చికాకు కలిగించవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి చక్కని అభివృద్ధి కనబడుతోంది. జీవితంలో ఒక విశేషమైనటువంటి ఏదైనా ఒక చక్కని ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక కార్యాన్ని మీరు నిర్వర్తించే అవకాశం కూడా కనపడుతోంది. ముఖ్యంగా ఈ ఏలినాటి శని తృతీయ భ్రమణంలో మూడవ పర్యాయంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరమైనటువంటి అజాగ్రత్త పనికిరాదు. చక్కని పరిహారాలు చేసుకోవాలి. దానికి తోడుగా వైద్యుణ్ణి సంప్రదించడంలో అశ్రద్ధ పనికిరాదు. దానికి తోడుగా
చాలా కాలంగా విడిపోయినటువంటి ఆత్మీయులను కలుసుకోవాలనేటువంటి ఒక ఆరాటం, ఒక తపన మీలో ఏర్పడవచ్చు. ఏదీ వెంట రాదు కదా, వచ్చేప్పుడు ఏదీ తీసుకురాలేదు, వెళ్ళేప్పుడు ఏమీ కూడా తీసుకువెళ్ళాం అనేటువంటి ఒక వైరాగ్య భావాలు మీలో ఏర్పడతాయి. ఎవరినైతే గతంలో మీరు ఎక్కువగా ఇష్టపడ్డారో, ఆ ఇష్టపడ్డ వాళ్ళు ఏ విధంగానైతే వియోగం దూరం అయ్యారో, మళ్ళీ వాళ్ళని కలుసుకోవాలనేటువంటి తపనలో కొద్ది వరకు మాత్రం మీరు అందులో ముందుకు పెడతారు. ఆ తపన విపరీతంగా ఉంటుంది. ఇక గృహంలో చక్కని వివాహ కార్యాలు మీరు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తమ సంతానానికి కానీ, గృహంలో శుభకార్యాల నిర్వహణ కానీ చక్కగా ప్రతిష్టాత్మకంగా చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సమాజంలో పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా చక్కగా వృద్ధి చెందుతాయి. ఎవరైతే మోసం చేసినా, వెనకాల ఎవరు ఏమన్నా కానీ అవన్నీ కూడా పట్టించుకోకుండా మీ మార్గంలో మీరు వెడుతూ ఉంటారు. రాజకీయంగా కానీ, సమాజంలో కానీ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రధానంగా ప్రమోషన్ రావటం కానీ, లేదా స్థానచలనం కూడా కనపడుతుంది. ఉద్యోగంలో ఉన్నతి కనపడుతుంది. దానితో పాటు ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి ఒక సంఘర్షణ కానీ, అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సినటువంటి మానసిక శారీరక శ్రమ అధికంగా కావటం కానీ ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నంలో కూడా ఒక కాస్త మీరు ముందు అడుగు వేయవచ్చు. ఇక సోదరుల యొక్క ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదించాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నం కావచ్చు. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా అనవసరమైనటువంటి అశ్రద్ధ మాత్రం పనికిరాదు సుమా. దానికి తోడుగా మీ ఉన్నటువంటి ఆస్తిని అమ్మకానికి పెట్టాలనో, లేదా ఈ ఆస్తిని అమ్మి మరొక ఆస్తిని కొనుగోలు చేయాలనేటువంటి కొంతమంది ఆలోచనలు కూడా, కొంతమంది సలహాలు కూడా ఇవ్వవచ్చు. తస్మాత్ జాగ్రత్త. ఉన్న ఆస్తిని కానీ, ఉన్న ధనాన్ని కానీ, ఉన్న పేరు ప్రచురణ కానీ మీరు నిలుపుకోండి. కందరీగా ఆ గుచ్ఛంలో అనవసరంగా చేతులు పెట్టినట్లయితే ఏమవుతుందో మనకు తెలుసు కదా. అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ ఒక స్థిరాస్తిని మాత్రం కొనుగోలు చేయటం కానీ, లేదా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడంలో ఒక స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నాలు మాత్రం చేస్తారు. తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి పరిపూర్ణమైనటువంటి మానసిక సౌఖ్యాన్ని, సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. అయితే కొంతమంది మాత్రము మీకున్నటువంటి పేరు ప్రతిష్టను వాటిని అపభ్రంశం పాలు చేయాలని కాస్త మీకు తెలియకుండా, ముఖ్యంగా ఫోన్లలో మాట్లాడే సమయంలో కానీ, లేదా ఇతరులతో మాట్లాడే సమయంలో కానీ మీకు తెలియకుండానే మీ ద్వారా కొన్ని మాటలు లాక్కోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కనుక తస్మాత్ జాగ్రత్త. మీ భావాలను మీలో ఉంచుకోండి. ఏటి వారిని విమర్శించే ప్రయత్నాలు మాత్రం చేయకండి. కొన్ని విషయాల్లో అత్యుత్సాహం పనికిరాదు. నూతన వాహన కొనుగోలు కానీ, రుణాలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీకు లాభించవచ్చు. తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి విశేషంగా ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా ఉద్యోగ ప్రాప్తి కూడా కనపడుతోంది. అయితే ఆ ఉద్యోగం స్థిరంగా ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక రకమైనటువంటి సందేహము, ఒక రకమైనటువంటి పోరాటం మాత్రం. ఈవేళ ఒక సమస్య పోయినట్లయితే మరొక సమస్య కోసం ఆలోచించడం, ఆ సమస్య కోసం మళ్ళీ ప్రయత్నం, ఇలాంటి ఒక స్థితి కనపడుతోంది. ఉద్యోగస్తుల ప్రమోషన్ కానీ, లేదా తమ స్వస్థల ప్రాప్తి కానీ ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అవివాహితులకు వివాహ సూచనలు కూడా కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు దాదాపుగా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం దాదాపు అనుకూలతే కనపడుతోంది. కనుక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని మానకండి. రాహుగ్రహ స్తోత్రం అన్ని విధాలా మేము రక్షిస్తుంది. దానికి తోడు బృహస్పతి స్తోత్రం మీకు చక్కని స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఉసిరి చెట్టును పెంచండి, పోషించండి, సంరక్షించండి, విశేష ఫలితాన్ని పొందండి. దానికి తోడుగా హాస్పిటల్స్లో ఉండి వైద్యానికి కనీసం ధనం ఖర్చు పెట్టుకోలేనటువంటి ఎవరైనా అలాంటి వాడికి, పేదవాడికి కాస్త సహాయం చేయండి. మీరు చేయకుండా సహాయం వాడికి దొరికేటువంటి కాస్త వాతావరణాన్ని కానీ ఏదైనా సలహా ఇచ్చి కాస్త ఆదుకోండి. అద్భుతమైన ఫలితాలు మీ జీవితంలో మీకు లభిస్తాయి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం, ఈ 9 పాదాలు కలిసి ధనుస్సు రాశి ఏర్పడుతుంది. ఈ సంవత్సరం
బృహస్పతి 10 అక్టోబర్ వరకు 11వ స్థానంలో ఉంటాడు. ఆ తదుపరి 12వ స్థానానికి రావటం. ఇక శని ఈ సంవత్సరం అంతా కూడా జన్మంలోనే 1వ స్థానంలో ఉండటం. రాహు 8వ స్థానంలో, కేతు 2వ స్థానంలో. ఈ రకమైనటువంటి గ్రహస్థితిని విశ్లేషించి పరిశీలించి ఫలితాలు చూసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఏదో విధంగా ఆర్థికపరమైనటువంటి ఉన్నతి ఏర్పడుతుంది. కానీ దాన్ని సరియైన విధానంలోనే సద్వినియోగపరచుకోవడంలోనే కొన్ని చికాకులు ఏర్పడవచ్చు. శారీరకమైనటువంటి విపరీతమైనటువంటి అలసత్వం, ఊహలు చక్కగా ఉంటాయి, మనస్సు యాక్టివ్గా ఉంటుంది, కానీ శరీరం సహకరించదు. తద్వారా కొన్ని అవకాశాలను మీకై మీరు చేజార్చుకునేటువంటి అవకాశాలు. మరికొందరికి మీకై మీరు ఒక చిన్న రేఖను నియంత్రించుకొని పరిగెత్తి పాలు తాగటం కన్నా గౌరవంగా నిలబడి నీళ్లు తాగటం ఉత్తమం కదా అనేటువంటి భావాన్ని ఏర్పరచుకొని మీకై మీరు కొంత మీ యొక్క అభివృద్ధి కానీ మీ ఆర్థికపరమైన వనరులకు కానీ మీరు ఒక చిన్న పరిధిని ఏర్పరచుకొని అందులో మీకై మీరు ఉండటం. తద్వారా కొంత గతంలో ఉన్నటువంటి ఆదాయ వనరులు కాస్త తగ్గేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మీకై మీరు కాస్త తెలివిగా, కాస్త చాకచక్యంతో అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండాలని చేసిన నిర్ణయాలు ఇవన్నీ కూడా చక్కని ఫలితాన్ని మీకు ఇస్తాయి. మీ నిర్ణయాలు సరియైన నిర్ణయాలుగా మీరు భావించండి. రావాల్సిన ధనానికి పెద్దగా చికాకులు ఉండవు. ఆర్థికపరమైన అభివృద్ధి మాత్రం కనపడుతోంది. అంతేకాకుండా శారీరకమైనటువంటి ఈ జాఢ్యం మాత్రం మిమ్మల్ని బాధించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. శారీరకమైనటువంటి శ్రమ, శారీరకమైనటువంటి అనారోగ్యం ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో అనవసరమైనటువంటి ఒక రకమైనటువంటి అజాగ్రత్త మాత్రం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. దానికి తోడుగా ఉదర సంబంధం కానీ లేదా ఊపిరితిత్తులు కానీ లివర్కి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఏవైనా ఉత్పన్నం అయినట్లయితే సరి అయిన సమయంలో వైద్యుడిని సంప్రదించడం మాత్రం మానకూడదు సుమ. అన్నీ తమకు తెలుసు అనేటువంటి భావాన్ని మాత్రం పక్కకు పెట్టండి. సొంత వైద్యం మాత్రం వికటించవచ్చు కనుక చక్కని వైద్యులను సంప్రదించండి. ఆ తర్వాత పరిహారాలకు రండి. తర్వాత జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సాహచర్యం కానీ పరిపూర్ణమైనటువంటి చక్కని సఖ్యత కానీ మీరు పొందుతారు. అనవసరమైనటువంటి విషయాలకు కాస్త మీకు సంబంధం లేనటువంటి విషయాలకు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఎన్ని సమస్యలు ఎదురైనా కానీ, ఎన్ని సమస్యలు ఉత్పన్నమైనా కానీ వాటిని మీ చాకచక్యంతో వాటిని పరిష్కరించుకునేటువంటి మార్గంలో మీరు ముందుకు వెడతారు. దాదాపుగా మీరు ఇచ్చేటువంటి సలహాలు ఇతరులకు చక్కని ఫలితాన్ని ఇస్తాయి. కానీ మీకై మీరు ఒక సమస్యకు పరిష్కారం వెతకడంలో మాత్రం ఒక రకమైనటువంటి కాస్త ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశాలు మాత్రం ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. కుటుంబంలో చక్కని పురోగతి కోసం మీరు చేసేటువంటి అనేక ప్రయత్నాలు కాస్త అటు ఇటు అయినా కానీ అవన్నీ కూడా చక్కగా మీకు అభివృద్ధినిచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చాలా అనేకమైన సమస్యల్ని మీ యొక్క తెలివితేటలో పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. వివాదాస్పదమైనటువంటి ఆస్తుల విషయంలో కానీ, వివాదాస్పదమైనటువంటి వ్యవహారాల విషయాలలో కానీ తగుదు నమ్మాని ముందుకు వెళ్ళకూడదు. వివాదాస్పదమైనటువంటి కొన్ని భూములు కొనుగోలులో కూడా తొందరపడి అత్యాశకు వెళ్ళకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఈ అక్టోబర్ లోపల మీకు రావాల్సినటువంటి పదోన్నతి కానీ, మీకు రావాల్సినటువంటి ప్రభుత్వం ద్వారా ముఖ్యంగా ఉద్యోగస్తులకి రావాల్సిన ధనం కానీ ఇవన్నీ కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పరోక్షంగా మీకోసం మీ యొక్క పరపతి ప్రతిష్టను ఇబ్బంది పాలు చేయాలని అనేక మంది ప్రయత్నాలు చేసినా కానీ వాళ్ళ యొక్క ప్రయత్నాలు ముందే మీరు పసిగట్టి మీరు ఒక చక్కని ఒక వాతావరణంలో ఎటు వారికి అవకాశం ఇవ్వకుండా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. కానీ ఇలాంటి తనకు తాను సర్దుకోవటంలోనే కాస్త సమయాన్ని వెచ్చించడం వల్ల అభివృద్ధి వైపు కాస్త మీరు అంతగా దృష్టి పెట్టలేని స్థితి వస్తుంది. కనుక ఆర్థికంగా అభివృద్ధి విషయాలలో కాస్త ఈ సంవత్సరం కాస్త మందకోడిగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తమ యొక్క ఆత్మీయులలో కానీ లేదా అత్యంతంగా మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులకు ఒక రకమైనటువంటి
అనారోగ్య సూచనలు ఏర్పడటం, కాస్త మనస్సు ఆందోళన కలగడం, మనస్సు కాస్త విచారించడం, ఇవి కాస్త ఏర్పడవచ్చు. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో అనవసరమైనటువంటి అశ్రద్ధ మాత్రం పనికిరాదు. ఆ తర్వాత సామాజిక సేవా కార్యక్రమాలలో మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తిస్తారు. ఫలానా పని చేయడానికి మీరే సమర్థులు అనేటువంటి విషయాన్ని మీరు అలాంటి పేరు ప్రతిష్ట వస్తాయి. సమాజంలో గౌరవం ఎలాంటి వాటి కూడా భంగపరచుకోకుండా మీది యొక్క ముందు మీ జాగ్రత్త వల్ల అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా శత్రువులపై తెలివితో మీరు వారికి మిమ్మల్ని ఏ విధంగానైతే ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారో వారికి అవకాశం ఇవ్వకుండా మీరు సరి అయినటువంటి ఒక నియంత్రణ, సరి అయిన పద్ధతితో మీరు ముందుకు పెడతారు. అయితే అనేక విషయాల్లో మాత్రం కాస్త అభివృద్ధిలో మాత్రం మీరు సంతృప్తి పడాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నంలో మాత్రం మీరు కాస్త మంచి అవకాశాలు వస్తాయి. మళ్ళీ ఒకసారి మీరు విదేశాలకు వెళ్ళటం, ఎక్కువ కాలం అక్కడ ఉండకుండా వెంటనే మళ్ళీ స్వదేశానికి రావటం ఇలాంటివి జరగవచ్చు. ఇక విద్యార్థులకు కాస్త కృషి చేయాలి. అనవసరమైనటువంటి జాఢ్యం మిమ్మల్ని మాత్రం బాధించే అవకాశం ఉంది. ప్రతిదానికి ఊహల్లో విహరించటం, కేవలం అదే మాత్రం కనబడుతుంది. ఫలితాన్ని ఊహల్లో విహరించడం, పొందినట్టుగా భావించడం, కానీ ఒక అడుగు ముందుకు వేయడంలోనే ఇబ్బంది. ఇలాంటి జాఢ్యాన్ని కాస్త సోమరితనాన్ని పక్కకు పెట్టాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అక్టోబర్ లోపు చేయాల్సినటువంటి పోటీ పరీక్షలకు కానీ లేదా ఇంకా ఇతరత్రా కొన్ని సమస్యలకు కానీ మీరు అభివృద్ధి పనుల కోసం కానీ మీరు కాస్త వేగాన్ని పెంచుకోండి. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అవివాహితకు వివాహ ప్రాప్తి కనపడుతుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి స్వస్థలానికి రావడము, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళటము, ఇలాంటి యోగ్యత కూడా మీకు ఈ సంవత్సరం కనపడుతుంది. అంతేకాకుండా ప్రధానంగా సమాజంలో మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో మీ యొక్క సత్సంబంధ అభివృద్ధి చేసుకోవడానికి కొంత త్యాగం కూడా చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. దాదాపుగా ఈ సంవత్సరం అంతా మీకై మీరు కాస్త నియంత్రించుకోవటం, కాస్త మాటలు అదుపులో ఉంచుకోవటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. పేరు ప్రతిష్టలకు మాత్రం భంగం రాదు సుమా. ఎయిటి వారికి అవకాశాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. భూఘనులు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వ్యాపార అవకాశాలు వస్తాయి. మైన్స్ ప్రధానంగా. ఇక రాజకీయపరమైనటువంటి ఉన్నతి కూడా కాస్త సంఘర్షణ ఉన్నా, కాస్త మానసిక చికాకు ఉన్నా కానీ రాజకీయపరమైన ఉన్నతి కూడా ఈ సంవత్సరం మీకు కనబడుతోంది. వివాదాలకు కాస్త దూరంగా ఉండి, ప్రతి వివాదానికి దూరంగా ఉండండి. చక్కని విశేష ఫలితాలను మీరు పొందండి. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు శనేశ్వర ధ్యానము, బృహస్పతి, రాహుగ్రహ స్తోత్రాలని చక్కగా పారాయణం చేయండి. దానికి తోడుగా శమీ వృక్ష సేవ, జంపి చెట్టుకు సేవ చేయండి, పెంచండి, పోషించండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి. దానికి తోడు ఒక పేదవాడికి కనీసం గూడు కోసం, నిలువ నీడు కోసం ఒక ఇటుక సహాయమైనా చేయండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు, ఈ 9 పాదాలు కాస్త కలిసి మకర రాశి ఏర్పడుతుంది. ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అక్టోబర్ 10 వరకు బృహస్పతి 11వ స్థానంలో. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి అక్టోబర్ 10 వరకు 10వ స్థానంలో, ఆ తదుపరి 11వ స్థానంలో ఉంటాడు. ఇక శని సంవత్సరం అంతా కూడా 12వ స్థానంలోనే ఉంటాడు. ఇక రాహు 7వ స్థానంలో, కేతువు 1వ స్థానంలో జన్మంలో ఉంటారు. ఈ రకమైనటువంటి గ్రహస్థితిని విశ్లేషణ చేసి, ఈ రకమైనటువంటి పరిస్థితులను ఆలోచించి చూసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా దాదాపుగా కాస్త మిశ్రమ ఫలితాలు కనబడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏలినాడు శని ఆరంభ దశ గనక ప్రతి విషయంలో కూడా అత్యుత్సాహము, నాకు ఎదురు లేదు అనేటువంటి ఒక భావాన్ని విడనాడండి. తాము పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అనేటువంటి భావాన్ని విడనాడండి. అన్నీ తమకే తెలుసు అనేటువంటి భావం కూడా విడండి. అన్నీ తమకే తెలుసు అనేటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు ఉండరు. ఎన్ని తెలిసినా ఏదో ఒక విషయం తెలియదు మన ఒకడు ఉండనే ఉంటుంది. కనుక తామే సర్వజ్ఞులమో అనుకునేటువంటి భావాన్ని కాస్త పక్కకు పెట్టండి. ఏటి వాళ్ళు పొగుడుతూ ఉన్నారు కదా, ఒక విధమైనటువంటి మిమ్మల్ని పోవటం వల్ల అది అత్యుత్సాహంతో
కానీ కొన్ని పొరపాట్లు చేయకుండా తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో అనవసరమైనటువంటి చికాకులు మాత్రం ఏర్పడకుండా, మీ అశ్రద్ధతో అనవసరమైన చికాకులు ఏర్పడకుండా తగు జాగ్రత్త వహించండి. ఎలర్జీ లాంటి సమస్యలు ఏమైనా బాధించవచ్చు. ఎలర్జీ ఏ రూపంలోనైనా రావచ్చు, కేవలం చర్మ సంబంధమే కాదు, ఏ రూపంలోనైనా రావచ్చును. ఆ తర్వాత కరపాద బాధలు, అరకాళ్ళు అరచేతులకు సంబంధించిన చిన్న చిన్న చికాకులు ఏర్పడకుండా, ఒకవేళ ఏర్పడినట్లయితే వైద్యుని సంప్రదించడంలో అనవసరమైనటువంటి జాఢ్యం మాత్రం పనికిరాదు సుమ. ఇక విపరీతమైనటువంటి జాఢ్యం మనసులో శారీరకంగా కానీ మానసికమైన జాఢ్యం ఏర్పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. ధనం విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక నిర్ణయం తీసుకోవడంలో ఎదుటివారు శ్రేయోభిలాష చెప్పినటువంటి మాటలు వినకుండా కాస్త మొండి వైఖరితో మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాంటివన్నీ కూడా కాస్త తగ్గించుకోవటం వల్ల చక్కని జీవితం ముందు ఉంటుందనేటువంటి విషయాన్ని గమనించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. శ్రేయోభిలాషులు చెప్పిన విషయాలలో ఏవైనా న్యాయం ఉందా అనేటువంటి ఒక ఆలోచన మీలో రావాలి. అంతేకాకుండా ఒక భావాన్ని మనసులో ఏర్పరచుకొని ఆ భావంతోనే ప్రపంచాన్ని చూడడం వల్ల మనకు అలాగే కనబడుతూ ఉంటుంది. కనుక అలాంటివన్నీ కూడా కాస్త నియంత్రించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆర్థికపరమైన చికాలు కాస్త ఉండవచ్చు. వివాహ సంబంధాన్ని నిశ్చయం అవడంలో కూడా కాస్త స్వయంకృతాపరాధం వల్ల అవి కాస్త దూరమయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఇక వివాహాది విషయాలలో కాస్త శ్రేయోభిలాష చెప్పిన మాట వినాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావచ్చును. ఈ సంవత్సరాంతంలో దాదాపుగా సంవత్సరం మధ్యకాలం నుండి వివాహ ప్రయత్నాలు సఫలం కావచ్చు. అప్పుడు వివాహ ప్రయత్నం జరగవచ్చు. ఇక ఉద్యోగస్తులు ప్రధానంగా ఉద్యోగంలో ఉన్నతి కూడా కనపడుతోంది. ఉద్యోగంలో చక్కని కాస్త సంఘర్షణ ఏర్పడినా కానీ కొత్త ఇంతకాలం గడిచింది ఒక విధం, ఇప్పుడు గడిచేది ఒక విధం కదా, ఎందుకు ఇలా గడుస్తుంది, ఎందుకు ఇలా నడుస్తుంది అనేటువంటి ఒక భావం, ఒక ఏదో తెలియనటువంటి ప్రతి విషయానికి కూడా మీరు అలవోకగా చేసినటువంటి పనులకి ఇప్పుడు అతి జాగ్రత్తగా చేయవలసినటువంటి పరిస్థితిలో ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ తర్వాత అనవసరమైనటువంటి వృధా ఖర్చులు అన్నింటి కూడా తగ్గించుకుంటారు. చక్కని విచక్షణ, చక్కని ఒక రకమైనటువంటి మీలో మీకే ఒక చక్కని నైపుణ్యత, పరిణతి ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. దానికి తోడుగా విద్యార్థులకి ప్రధానంగా అనుకూలంగా ఉంది. కానీ తమ జాఢ్యమే తన ప్రధాన శత్రువుగా భావించండి. అనవసరమైనటువంటి కాలయాపన ఊహల్లో విహరించడం, కాలయాపన ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. దానికి తోడుగా ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి, ఉద్యోగం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సి రావటం కానీ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అయితే మీకు సంబంధం లేనటువంటి అనవసరమైనటువంటి వివాదాస్పదమైనటువంటి విషయాలకు కాస్త దూరంగా ఉండండి. అనవసరం మీకు నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగుటే ఉచితము అనేటువంటి భావాన్ని కాస్త మీరు ఆచరించాలి, అది పాలించాలి. తమకు తెలియకుండానే ఎదుటివారి గురించి మాట్లాడటం, అది ఎదుటివారి వరకు కూడా వెళ్ళటం, ఈ రకమైనటువంటి మిమ్మల్ని మీ ప్రత్యక్షంలో కాకుండా పరోక్షంగా కొంతమంది మిమ్మల్ని విమర్శించటం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక వీటన్నింటిని కూడా నియంత్రించుకోవాల్సిన బాధ్యత మనదే. కనుక ఆ విధంగా మీరు ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. దాదాపుగా సాధ్యమైనంత వరకు శ్రేయోభిలాష చెప్పిన సలహా మాత్రం వినడం అన్ని విధాలా ఉత్తమం. స్థిర చరాస్తులు, ముఖ్యంగా వివాదాస్పదమైనటువంటి స్థిర చరాస్తులు కొనుగోలు విషయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇంట్లో శుభకార్యాచరణాలు కనపడుతున్నాయి. ఏదైనా విశేషమైనటువంటి అవివాహితలకు వివాహ ప్రాప్తి కూడా కనపడుతోంది. అయితే వ్యాపార భాగస్వాములు కానీ, సహోద్యోగులతో కానీ, ఈ రకంగా తమ యాజమాన్యంతో కానీ తొందరపడి మీరు అనవసరమైన ఒక వివాదాస్పద వ్యక్తిగా మీరు మారకూడదు. ఎదుటివారు చెప్పిన విషయాలు విని సరి అయిన నిర్ణయాన్ని తీసుకొని మీరు ఆ నిర్ణయాన్ని కఠినంగా కాకుండా కాస్త సౌమ్యంగా తెలపాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. దానికి తోడుగా తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విడిపోయినటువంటి ఆత్మీయుల యొక్క జ్ఞాపకాలు మానసికంగా బాధించేటువంటి అవకాశాలు ఈ
సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. దానికి తోడుగా అక్టోబర్ తర్వాత రావాల్సినటువంటి కొంత లబ్ధి కూడా, మీకు ఉద్యోగపరమైన లబ్ధి కూడా మీకు ఏర్పడవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నాల్లో కొంత పురోభివృద్ధి కనబడుతోంది. అయితే ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే సమయంలో కానీ దళారుల మధ్య అనవసరమైనటువంటి మోసం జరిగే అవకాశం ఉంది కనుక ప్రతిదీ కూడా మీ స్వయం పర్యవేక్షణలో మీరు ముందుకెళ్ళండి. దళారులను నమ్మకూడదు. జల అగ్ని విషయాలలో తగు జాగ్రత్తల అవసరము. విహారయాత్రలు కానీ లేదా ఇతరత్ర కొన్ని పర్వత ప్రాంతాల విహరణలు కానీ ఇలాంటి విషయాలలో కాస్త జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో అనవసరమైనటువంటి అజాగ్రత్త మాత్రం పనికిరాదు. బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు ఏది చెప్పినా కానీ వినండి. మీ స్వయం బుద్ధితో మీరు ఏది చేస్తారో చేయండి. ఆ తర్వాత వివాహ ప్రయత్నాలు కాస్త ఏది 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 నిర్ణయం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి కూడా మీలో ఉత్పన్నం కావచ్చును. అయితే విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నంలో మాత్రం ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావచ్చును. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా అనవసరమైనటువంటి జాడ్యము, అనవసరమైనటువంటి కోపము, తాపాలకు కాస్త దూరంగా ఉండండి. ఒక శ్రేయోభిలాష కానీ తమ వాళ్ళు చెప్పిన మాటల వల్ల మీరు ముందుకెళ్ళినట్లయితే అన్ని విధాలా మీకు మేలు జరిగే అవకాశం ఉంది. ఊహల్లో విహరించకండి. ఏది సాధ్యమో, ఏది అసాధ్యమో, ఏది ఉచితమో, ఏది అనుచితమో కాస్త ఆలోచించి ముందుకెళ్ళండి. తద్వారా మీకు చక్కని అనుకూల ఫలితాలు తద్వారా కలుగుతాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర రాహుకేతు ధ్యానాలని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. దానికి తోడుగా శమీ వృక్ష సేవ, జంబి చెట్టుకు సేవ చేయండి. హనుమాన్ చాలీసా కానీ ఆంజనేయ స్వామికి ఆకుపూజ కానీ చేయించండి. చక్కని ఫలితాలను మీరు పొందుతారు. అంతేకాకుండా ప్రధానంగా విపరీతమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కానీ లేదా తన సంతానం యొక్క ఆదరణకు నోచుకొని వృద్ధులు ఎవరైనా అనాథ శరణాలయాలలో ఉన్నట్లయితే వారికి కాస్త అమృతహస్తాన్ని అందించండి. పిడికెడు అన్నమైనా, ఇంత ఒక బుక్క అన్నమైనా ఆప్యాయతతో తినిపించండి. వాళ్ళు ఎవరైనా కానీ మీకు ఎంత వీలైతే అంత సహాయం చేయండి. మీ స్నేహితుల ద్వారా అలాంటి వాళ్ళకి సహాయం చేయించండి. చూడండి, విశేష ఫలితాన్ని మీరు తద్వారా పొందుతారు. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు, ఇవన్నీ కూడా కలిసి ఈ 9 పాదాలు కలిసి చక్కగా కుంభరాశి ఏర్పడుతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా గత చాలా కాలంగా అనుభవించినటువంటి అనేకమైనటువంటి ఆరాట పోరాటాలకి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించే అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. దానికి తోడుగా జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆదరాభిమానాలు కానీ, శ్రేయోభిలాషుల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆదరాభిమానాలు కానీ, లేదా ఒక చక్కని శ్రేయోభిలాష కానీ, చక్కని ఆత్మీయులు కానీ, ఒక చక్కని స్నేహం కానీ మీకు పరిపూర్ణంగా మానసికమైనటువంటి ప్రశాంతతనిచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. చాలా కాలంగా మీలో ఉండేటువంటి నైపుణ్యత కానీ, మీలో దాగి ఉండేటువంటి సృజనాత్మకమైనటువంటి ఒక శక్తి కానీ, ఇవన్నీ కూడా మీరేమిటో నిరూపించుకోవడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. వాటిని పరిపూర్ణంగా మీరు వినియోగించుకుంటారు. తద్వారా మీరేమిటో నిరూపించుకునేటువంటి అవకాశాలు చక్కగా మీ ముందు ఉంటాయి. అంతేకాకుండా ప్రధానంగా గృహంలో చక్కని ప్రశాంత వాతావరణానికి మీరు చేసేటువంటి కృషి కూడా మీకు చక్కని అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నాల్లో కూడా కొంత మీరు ఊహించకుండా మీరు ఒక విధమైనటువంటి విదేశీ యోగం కానీ, లేదా ఆకాశయాన సౌఖ్యం కానీ, అలాంటి మీ యొక్క కోరిక తీరే అవకాశం కూడా ఈ సంవత్సరం మీకు కనపడుతోంది. ఇక సంతానం యొక్క చక్కని పురోభివృద్ధి, సంతానంలో ఏర్పడినటువంటి కొన్ని మార్పులు కూడా మీకు మానసిక ప్రశాంతత ఇవ్వచ్చు. అందరిలో ఇంతకాలం
కాలంగా ఉండేటువంటి ఆరాట పోరాటం బంధువుల మధ్య కానీ లేదా స్నేహితుల మధ్య కానీ తమ యొక్క చుట్టూ పరిసరాల్లో ఉండేటువంటి వాళ్ళందరిలో మీరేమిటో మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. అంతేకాకుండా ప్రధానంగా ఉద్యోగస్తులకి ఉద్యోగంలో అభివృద్ధి కానీ ఉద్యోగంలో మీరు ఒక చక్కని కీలకమైనటువంటి కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా మీరు కోరుకున్న స్థానానికి స్థానచలనం కానీ మీరు కోరుకున్న స్థాయి మీకు ఏర్పడటం కానీ ఇవి కూడా లభించవచ్చు. దానికి తోడుగా నూతన వ్యాపారం ఆరంభం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా ఒక అడుగు ముందుకు వేస్తారు. దానికి తోడు ఏదైనా ఒక స్థిరాస్తి వృద్ధి చేసుకోవటం కానీ గృహ నిర్మాణం యొక్క ఆలోచనలు అభివృద్ధి జరగటం కానీ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. తమ యొక్క భర్త యొక్క చక్కని సక్సెస్, తమ యొక్క భర్త యొక్క విజయం మీకు చక్కని మానసిక సంతోషాన్ని ఏర్పరచవచ్చు. అంతేకాకుండా గృహంలో ఏదైనా ఒక చక్కని శుభకార్యాచరణ మీ ఆధ్వర్యంలో చేసేటువంటి అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు కానీ ఇతరత్ర కొన్ని శుభకార్యాలు కానీ. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా మీరు కాస్త ఉన్నతి స్థాయికి వెళతారు. సామాజిక సేవలో మీ వంతు పాత్రను మీరు నిర్వర్తిస్తారు. దానికి తోడుగా ఈ రాజకీయంగా కానీ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ మీకు లాభించవచ్చు. దానికి తోడుగా చాలా కాలంగా వివాదాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను మీరు చక్కగా పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి మీ స్థాయిలో మీకున్నటువంటి వనరుల దృష్ట్యా ఆర్థికపరమైనటువంటి ఉన్నతి కూడా కనపడుతుంది. స్థిర చరాస్తుల కొనుగోలు విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరొక విషయం ఏమిటంటే మీకున్నటువంటి ప్రతిష్టకి మీ యొక్క అభివృద్ధిని కాస్త భంగపరిచేటువంటి ప్రయత్నాలు పరోక్షంగా తెర వెనక చేస్తున్నారనే విషయాన్ని మీరు తెలుసుకొని తద్వారా ఎత్తుకు పై ఎత్తు ద్వారా మీ మంచితనంతో కానీ లేదా మీ చాకచక్యంతో కానీ వాటిని అధిగమించేటువంటి అవకాశాలు పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సత్కార్యాచరణ కోసం ఆధ్యాత్మికమైనటువంటి ధార్మికమైనటువంటి కొన్ని పనుల కోసం మీరు ధనాన్ని కూడా వెచ్చించే అవకాశాలు కనపడుతున్నాయి. దానికి తోడుగా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. ఎవరైతే మిమ్మల్ని గతంలో శత్రుపరంగా శత్రుపరమైనటువంటి విభేదమైనటువంటి విషయాలతో మిమ్మల్ని బాధించారో, శత్రుత్వత బుద్ధితో మిమ్మల్ని బాధించారో వాళ్ళు నిజాన్ని తెలుసుకొని మీ సహచర్యాన్ని మీ యొక్క స్నేహాన్ని కోరేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం చక్కగా కనపడుతూ ఉన్నాయి. దానికి తోడుగా గృహంలో వివాహాది శుభకార్యాలు చక్కగా మీకు అనుకూలించవచ్చును. దానికి తోడుగా ఉన్నటువంటి ఈ స్థానచలనం కూడా కాస్త కనపడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుంచి అభివృద్ధి దిశగా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చాలా కాలంగా ఉన్నటువంటి తగాదాలని వివాదాలని పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనపడుతున్నాయి. అంతేకాకుండా విద్యార్థులకు ప్రధానంగా మీరు కోరుకున్నటువంటి స్థాయిలో మీరు కోరుకున్నటువంటి స్థితిలో ఉద్యోగాలు లభించడం కానీ లేదా ఉన్నత విద్య కోసం ఉన్నత విద్య కోసమే మీరు చేసేటువంటి ప్రవేశాలు కానీ మీరు ప్రయత్నిస్తున్నటువంటి విషయాలలో చక్కని అనుకూలత ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్వస్థలాన్ని విడిచి మరో స్థలంలో నివాసాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా ఏదైనా ఒక స్థిర చరాస్తి కొనుగోలు విషయంలో అనవసరమైనటువంటి వివాదాస్పదమైనటువంటి తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందుతున్నాం కదా అనేటువంటి ఆ ప్రలోభాలకు గురి కాకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక తమ సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా దాదాపుగా శుభ ఫలితాలే కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు కేతుగ్రహ ధ్యానాన్ని అలాగే అంగారక స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. సూర్యాష్టకం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. దానికి తోడుగా బిల్వ వృక్షానికి ప్రతినిత్యము చక్కగా సేవ చేయండి, పెంచండి, పోషించండి. విశేష ఫలితాన్ని తద్వారా పొందండి. దానికి తోడుగా మానసికమైనటువంటి విపరీతమైనటువంటి బాధతో ఉన్నవాళ్ళకి కానీ లేదా అంధులకి ఎవరైనా దృష్టి బాధ ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఏదైనా సహాయం చేయండి. వాళ్ళకి ఏదైతే అవసరమో వాళ్ళ మానసిక బాధ ఏమిటో కాస్త తెలుసుకొని మీరు సహాయం చేయటమో లేదా మీ ద్వారా ఇతరుల ద్వారా మీరు వారికి సహాయం చేయించటమో అలాంటి చేయండి. విశేష ఫలితాన్ని తద్వారా మీరు పొందుతారు. మీనరాశి
మీనరాశి వాళ్ళు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఈ 9 పాదాలు కాస్త కలిసి మీనరాశిలో ఉంటాయి. ఇక ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకి ఆరంభంలో అక్టోబర్ 10 వరకు సంవత్సరంలో గురువు 8వ స్థానంలో ఉండటం, ఆ తర్వాత 9వ స్థానానికి రావటం, ఇక సంవత్సరం అంతా కూడా శని 10వ స్థానంలో, రాహు 5వ స్థానంలో, కేతువు 11వ స్థానంలో. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని విశ్లేషించి పరిశీలిస్తే దాదాపుగా మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అశ్రద్ధ అజాగ్రత్త పనికిరాదు సుమ. ప్రభుత్వపరమైనటువంటివి కానీ లేదా ఏదైనా వివాదాస్పదమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి మీకు ప్రమేయం లేకున్నా, మీకు అవసరం లేకున్నా, మిమ్మల్ని సలహా అడగకున్నా కానీ తగుదునమ్మా అని మీరు ముందుకెళ్ళటం, తద్వారా ఏదో విధంగా ఏ వివాదం అయితే ఉందో, ఎవరి మధ్యలో అయితే వివాదం ఉందో వాళ్ళిద్దరూ ఒకటి కావటం, మీరే పరాయి వాళ్ళు కావటం, ఈ రకమైనటువంటి బాధను అనుభవించకుండా మీకు అనవసరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ముందుకెళ్ళకూడదు. అత్యుత్సాహం ఆ విషయాల్లో పనికిరాదని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఏమాత్రం ఆరోగ్య విషయంలో అనవసరమైనటువంటి అజాగ్రత్త పనికిరాదు. ప్రధానంగా మోకాళ్ళు అలాగే ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు కాస్త బాధించేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. ఇక దాంపత్యపరమైన అవివాహితులకి అక్టోబర్ తర్వాత దాదాపుగా వివాహ సంబంధాలు నిశ్చయం కావచ్చును. ఒకవేళ నిశ్చయమైన సంబంధాలైనా కానీ వివాహం ఏదో విషయంలో కాస్త తాత్కాలికంగా వాయిదా పడడం ఇలాంటివి కాస్త కనపడుతూ ఉన్నాయి. శత్రువులపై ఆధిపత్యాన్ని చెలాయించడంలో కొంతమంది వ్యక్తులను మీరు సంప్రదించాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది కనుక అలాంటి వ్యక్తుల వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడవచ్చు. తాత్కాలిక ప్రయోజనం కోసం ఎవరినైనా నేను పరిచయం చేసుకుంటాను అనేటువంటి ఒక ఆలోచనలు కాస్త దూరంగా ఉంచాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వివాదాస్పదమైనటువంటి గృహాలు కానీ భూములు కానీ లేదా ఇతరత్రా కొన్ని విషయాలలో అనవసరమైనటువంటి అజాగ్రత్త పనికిరాదని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగులకు ప్రధానంగా ఉద్యోగంలో మీలో ఉండేటువంటి టాలెంట్కి, మీలో ఉండేటువంటి చక్కని నైపుణ్యానికి చిన్నగా ఒక తెర, ఒక మసక పారే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి జాఢ్యం వల్ల, అనవసరమైనటువంటి కాలయాపన వల్ల మీరేమిటో మీరు నిరూపించుకునేటువంటి అవకాశాలు మీ చేతిలో ఉన్నా కానీ దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలలో కాస్త శ్రేయోభిలాషుల యొక్క సలహాలు తీసుకోవడం ఎందుకైనా మంచిది. అంతేకాకుండా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి రావటం, ప్రమోషన్లు వస్తాయి, అదనపు బాధ్యతలు మీకు కలగవచ్చు, మీకు పేరు ప్రతిష్టలు కలిగేటువంటి అవకాశాలు చాలా వస్తాయి. దాన్ని పూర్తిగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరాంతంలో మాత్రం కాస్త అవివాహిత వివాహ ప్రాప్తి రావాల్సిన వివాదాస్పదంలో ఉన్నటువంటి విషయాలలో కూడా అవి కాస్త పరిష్కారం అవటం, రావాల్సిన సకాలంలో చేతికి అందటం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరాంతంలో కనపడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తనలో కానీ, తమ యొక్క సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ, తమ యొక్క సంతానం యొక్క క్రమశిక్షణలో కానీ కాస్త కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఆలోచనలో కూడా కొన్ని అపశృతులు దొరలవచ్చు, చిన్న పొరపాట్లు చేసేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి కొన్ని విషయాలలో వ్యాపార భాగస్వాముల మధ్య కానీ అనవసరమైనటువంటి చిన్న అపోహలు ఏర్పడే అవకాశం ఉంది కనుక ఏదో తమ ముందు జరిగినటువంటి కళ్ళతో ప్రత్యక్షంగా చూసిన విషయాన్ని నమ్మండి. ఎవరో చెప్పినటువంటి విషయాలను నమ్మి మీకై మీరు అనవసరమైనటువంటి మానవ సంబంధాలలో అనవసరమైనటువంటి ఒక రకమైనటువంటి ఆ దూరాన్ని పెంచుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంవత్సరాంతంలో దాదాపుగా మీకు పై అధికారులు కానీ మీ యాజమాన్యం కానీ ప్రధానంగా ఉద్యోగస్తులకి మీకు అప్పగించినటువంటి వాటిని బాధ్యతలన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంవత్సరాంతంలో మంచి పేరు ప్రతిష్టలు మీరు తెచ్చుకునే అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనబడుతుంది. ఆరోగ్య విషయంలో అనవసరమైన అజాగ్రత్త మాత్రం పనికిరాదు. విద్యార్థులకు చక్కగా ఉంది, ఎక్కువగా కృషి చేయండి. తాత్కాలికంగా ఒక రకమైనటువంటి జాఢ్యం ఏర్పడవచ్చుగాక, అయినా కానీ చిన్న ఉపాయాలతో పెద్ద ఫలితాన్ని పొందేటువంటి అలాంటి
ప్రయత్నాలు చేయకండి. మీలో నైపుణ్యత, మీ బుద్ధిని, మీ కుశాగ్ర బుద్ధిని ఇవన్నీ కూడా చక్కగా రాజమార్గంలో పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాంటి సలహాలు ఇచ్చినటువంటి వాళ్ళని కాస్త దూరంగా ఉంచండి. మీ సంవత్సరాంతంలో మీరు కోరుకున్నటువంటి స్థానంలో మీరు కోరుకున్నటువంటి చక్కని అవకాశాలు, మీ ఆ ప్రవేశాలు కూడా మీకు లభించవచ్చు. అవివాహిత వివాహ సమస్య వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. దాంపత్యంలో ఉండేటువంటి చిన్న చిన్న చికాకులు కూడా దూరం అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఏదైతే ఉద్యోగ ప్రాప్తి కోసమైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది కాస్త విసిగించినా కానీ మీ యొక్క పట్టుదల మానకండి. దాదాపుగా ఈ సంవత్సరం మధ్యలో మీకు అలాంటి ఫలితం, చక్కని ఫలితం కలిగేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం మీకు కనపడుతూ ఉన్నాయి. ఇక ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు, పర్వత ప్రాంత విహారాలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఆధ్యాత్మికంగా, ధార్మికంగా మీరు కొంత సేవ చేయటం, కొన్ని సామాజిక ప్రయోజనాల కోసం కొంత మీ ధనాన్ని కూడా వెచ్చించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఎవరు తమ గురించి ఏం మాట్లాడుతున్నారో, తమ గురించి తమను మెచ్చుకుంటున్నారా లేదా ఈ వివాదాలకు లాగుతున్నారా అనేటువంటి ఒక సంశయాలు కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏదో విధంగా మీ యొక్క ఇష్టానికి అనుకూలంగా ఒక గృహ నిర్మాణం మాత్రం చేసుకుంటారు. ఏదైనా ఒక స్థిరాస్తిని మాత్రం అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పేరు, ప్రతిష్ట, కుటుంబ గౌరవాలు ఇవన్నీ కూడా చక్కగా పెంచుకుంటారు, పోషించుకుంటారు. సంవత్సరాంతంలో ప్రభుత్వ పరంగా కానీ, యాజమాన్యపరంగా కానీ చక్కగా మీకు ఒక చక్కని అవార్డు కానీ లేదా ఆ స్థాయి గౌరవం కానీ దక్కేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం మీకు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రేమ వివాహాల విషయాలలో మీరు కాస్త ఒక బాధ్యత తీసుకొని అనవసరమైనటువంటి చికాకులు ఏర్పడకుండా గౌరవప్రదంగా మీరు కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితులు కూడా అలాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఏదో ఒకానొక ఒక విషయంలో, ఒక సంశయంలో మీపై మీకు ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం తగ్గటము లేదా ఎందుకు ఇలా నేను ప్రవర్తిస్తున్నాననేటువంటి ఒక చిన్న చికాకు మాత్రం ఏర్పడే అవకాశం ఈ సంవత్సరం కనపడుతుంది. ఇక మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళందరికీ కూడా కాస్త మిశ్రమ ఫలితం ఏర్పడుతున్నా కానీ సంవత్సరాంతంలో మాత్రం కాస్త చక్కని ఫలితం ఏర్పడవచ్చు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో మాత్రం మీరు ముందుంటారు. ఒక స్థిరమైనటువంటి పునాదిని భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకోవాలని ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తారు. ఆ విధంగా ఉద్యోగంలో కానీ, విద్యా విషయంలో కానీ, గృహ నిర్మాణాలు కానీ, సామాజికమైన సంబంధాల విషయంలో కానీ, వ్యక్తిగత ప్రతిష్ట కోసం కానీ మీరు అతి తెలివిగా చక్కగా పరిపూర్ణమైనటువంటి మనసుగంతో ఒక్కొక్క అడుగు మీరు చక్కగా ముందుకు వేసుకుంటారు. అందులో సఫలమవుతారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా కాస్త 1-2 విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడినా కానీ మొత్తం మీద మీరు ఏమిటో నిరూపించుకుంటారు. చాప కింద నీరులా మీ యొక్క అభివృద్ధిని మీరు ఎదుటి వారికి ఎవరికి సామాజికంగా తెలియకుండా మీరు అభివృద్ధి చేసుకుంటారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు బృహస్పతి అలాగే శనేశ్వర ధ్యానాన్ని మానకండి. రాహుగ్రహ స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. దానికి తోడుగా తులసి చెట్టును పెంచండి, పోషించండి, సంరక్షించండి. వీలైనంత వరకు ఎక్కువగా తులసి మొక్కలను తీసుకొచ్చి దానం చేయండి. వాటిని అవి చక్కగా సంరక్షించేలా బాధ్యత మీరు తీసుకోండి. తద్వారా మీకు మేలు జరుగుతుంది. దానితో పాటుగా ఎవరైనా అవివాహితులు ప్రధానంగా వివాహ సంబంధాల కోసం ఎన్ని అవస్థలు పడుతున్నా కానీ వివాహం కుదరకుండా నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీ వల్ల అయినంత వరకు కొంత సహాయం చేయండి. వారి వివాహం కోసం ఏదో ఒక ప్రయత్నం చేయండి. తద్వారా వారికి కాస్త సహాయం చేయండి. చక్కని విశేష ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ సంవత్సరం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. మనం మనుషులం, సమాజంలో సంఘజీవులం కనుక మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి, పర్యావరణము, ప్రతి ప్రాణి కూడా మనుషులతో పాటు అన్ని జంతువులు, క్రిమికీటకాదులు, పిపీలికాది బ్రహ్మపర్యతం అందరూ వారి యొక్క ధర్మాలు నిర్వర్తిస్తూ, మనిషి మానవ ధర్మాన్ని నిర్వర్తిస్తూ, అలాగే ఇతరత్రా వారికి ఉండేటువంటి వారి యొక్క ధర్మాలు నిర్వర్తిస్తూ ప్రకృతి సమాజం అంతా కూడా సమతుల్యంగా సుఖశాంతులతో ఉండే విధంగా ఆ శ్రీహప్పతి మనల్ని అనుగ్రహించాలి. అందుకు పరిపూర్ణమైనటువంటి బాధ్యత మానవుడిదే కనుక జ్యోతిష్యం చెప్పేది కూడా
సాటి మనిషి సౌఖ్యానికి సాయపడమనే కదా, సాటి మనిషి శ్రేయస్సు కోరడమే జ్యోతిష్యం. అలాంటి పరిహారాలే జ్యోతిష్శాస్త్రం ఎక్కువగా చెబుతుంది. చీమలను రక్షించమని జ్యోతిష్యం చెబుతుంది, గోవును రక్షించమని జ్యోతిష్యం చెబుతుంది, మొక్కలను పెంచుమని జ్యోతిష్యం చెబుతుంది, మొక్కలను సంరక్షించమని జ్యోతిష్యం చెబుతుంది, పర్యావరణాన్ని రక్షించమని జ్యోతిష్యం చెబుతుంది, సాటి మనిషి కనీసం సహాయం చేయమని జ్యోతిష్యం చెబుతుంది, వస్త్రదానం చేయమని జ్యోతిష్యం చెబుతుంది, పేదవాడికి అన్నం పెట్టమని జ్యోతిష్యం చెబుతుంది. కనుక ఇలాంటివన్నీ కూడా శాస్త్రం, ఏదైనా శాస్త్రం యొక్క ఉద్దేశం సమాజం సాటి మనిషి యొక్క సౌఖ్యానికి సహాయపడడమే. సరే, మనకు ఒరిటివాడికి సహాయం చేసేటువంటి శక్తి లేకుండవచ్చు, కానీ హాని మాత్రం చేసే అధికారం మనకు లేదు కదా. అలాంటిది మాత్రం మనం చేయకూడదు. హింసా మార్గాన్ని వదిలి అహింసా మార్గాన్ని అవలంబించుకోవాలి. సమాజంలో ఎప్పుడైతే ప్రకృతి పర్యావరణం చక్కగా ఉంటుందో సకాలంలో వర్షాలు కురుస్తాయి, ప్రభువులు ధర్మబద్ధంగా రాజ్యాలను ఏలుతారు, యుద్ధాలు ఉండవు, చక్కని సమాజం పరిపూర్ణమైనటువంటి మానవత్వంతో మనిషి ఉన్ననాడే ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అందుకు జ్యోతిష్శాస్త్రం పరిహారాల ద్వారా మనకు అనేక మార్గాలు చెబుతుంది. కనుక సరి అయినటువంటి జ్యోతిష్యాన్ని మనం ఎన్నుకుందాం, సరి అయినటువంటి మార్గాలనే ఆచరిద్దాం, సరి అయినటువంటి మార్గాన్నే మనం అనుసరిద్దాం, అలాంటి పరిహారాలే చేద్దాం, ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించుకుందాం, సాటి మనిషి సౌఖ్యానికి మనము కూడా సహాయపడదాం. తద్వారా దేశం, ప్రపంచం అన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఎక్కడా కూడా హింసా మార్గం ఉండదు. అహింసే పరమధర్మం కనుక అలాంటివన్నీ మనకు శాస్త్రం చెప్పింది. మన భారతీయ సంస్కృతి, సంప్రదాయము, శాస్త్రాలన్నీ కూడా అవే చెబుతున్నాయి. అలాంటివే మనం ఆచరిద్దాం, అలాంటివి మనం అనుకరిద్దాం. కనుక అలాంటి సద్బుద్ధిని, అలాంటి చక్కని ఆలోచనల్ని పరమాత్మ మనతో పాటు మన ఈ చుట్టూ సమాజానికి అందించాలని, తద్వారా ప్రపంచమంతా కూడా ఎలాంటి భయాలు లేనటువంటి ఎలాంటి యుద్ధాలు లేనటువంటి ప్రపంచాన్ని మనం చూడాలి. అందుకోసం భవిష్యత్ తరాల కోసం మనం బీజం వెయ్యాలి. అలాంటి సద్బుద్ధిని పరమాత్మ మనందరికీ ప్రసాదించాలి. కనుక ఈ సంవత్సరంలో చెప్పే ప్రధానమైన విషయం, ప్రతి ఒక్కరూ కూడా దేవతా వృక్షాలని నాటుదాం, వృక్షాలని పెంచుదాం. వృక్షాలను పెంచడం ద్వారా మనతో పాటు సమాజం అంతా బాగుంటుంది, సకాలంలో వర్షాలు కురుస్తాయి. అదే శాస్త్రం యొక్క హితము, శాస్త్రం చెప్పే విషయం. కనుక అలాంటి శక్తి పరమాత్మ మనందరికీ ప్రసాదించాలి. సద్బుద్ధితో అందరూ ఉండాలి. స్వధర్మానుష్ఠంతో, సత్కర్మాచరణంతో, స్వబుద్ధితో, సత్సాంగత్యంతో చక్కగా సమాజం అంతా కూడా చక్కని ఆనందాలతో ఉండాలని శ్రీహప్పతిని భద్రాద్రి రామచంద్రస్వామిని ప్రార్థన చేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు.